ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य श्री राधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी वृंदावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दगोपकुमाराय गोपिकाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गुरवे नमः। नमो पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मणाय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे। वंदे परमानंद।
హరే కృష్ణ. ఎలా ఉన్నారమ్మ అందరూ? చంద్రమోహన్ ప్రభుజీ ఎలా ఉన్నారు? అవర్ 32nd చాప్టర్ లో ఉన్నాం కదమ్మా. సో 32nd చాప్టర్ ఎక్కడున్నాము? కర్మబంధనము చాప్టర్ కర్మబంధనము. అందులో ఎక్కడున్నాము? ఎన్నో శ్లోకంలో ఉన్నాము? 27 అయ్యిందమ్మా. 27 అయింది కదా. ఇందులో మనం చూసుకున్నాం కదా. ఇక్కడ ముఖ్యంగా గృహస్థులకి గృహం మీదకి తేడాలు తెలిసాయి కదమ్మా మనకి. అవును అవును అవును. సకామ కర్మలందు ఆసక్తి అనురక్తులైన వారిపై కపిల భగవాన్ విమర్శలు చేయడం అంటే కేవలం కర్మల ఉపయోగం ఏమిటి అన్నది దాని గురించి చెప్పుకొచ్చారు. ఓకే, ఎవరు లాగ్ ఆఫ్ అయిపోయారు? ఓకే సరే. ఓకే, సో 22 నుంచి 26 భక్తి మార్గాన్ని అనుసరించడం ద్వారా ఇతర మార్గాలను అనుసరించడం కలుగు లక్ష్యాలు కూడా పొందబడను. అంటే మనం భగవద్గీతలో చూసింది కూడా అదే. జ్ఞాన మార్గంలో కానీ యోగా మార్గంలో కానీ వెళితే భక్తి మార్గంలో భక్తి మార్గంలో వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్ళినవన్నీ కూడా వస్తాయి. అంటే కేవలం జ్ఞానం వలన ఉపయోగం లేదు అది భక్తి మార్గంలోకి ఎండ్ అవ్వకపోతే, యోగా వలన ఉపయోగం లేదు అది భక్తి మార్గంలోకి ఎండ్ అవ్వకపోతే. ఈ 2 విషయాల్ని చూసాము. అలా 27 శ్లోకం నుంచి 31 శ్లోకాల గురించి యోగం గురించి కపిల భగవాన్ చెప్పే ప్రవచనంలో. సో 27 ఒక్కసారి భాష్యం చదువుతుంది, తాత్పర్యం చదువుతున్నానమ్మా. ప్రభుపాదుల తాత్పర్యం. యోగులందరి ఏకైక పరమ లక్ష్యము అసత్పదార్థము నుండి పూర్ణమగు విరక్తియే యోగముల ద్వారా సాధింపబడును. అది అన్ని రకరకాల యోగాల ద్వారా అది సాధింపబడుతుంది అని చెప్తున్నారు. సో 28వ శ్లోకానికి వెళ్ళిపోదాం. 3వ స్కందం శ్రీమద్ భాగవతము కర్మబంధనములోని 28వ శ్లోక తాత్పర్యం చదువుతున్నాను. పరబ్రహ్మమనుడి పరాన్ముఖులైన వారు పరతత్వమును కల్పానికి అనుభూతి ద్వారా భిన్నముగా అనుభూతి మనర్చుకుందరు. కనుకనే భ్రాంతి వశమున సమస్తము వారికి సాపేక్షముగా గోచరించను. పరబ్రహ్మమనుడి పరాన్ముఖులైన వారు పరతత్వమును కాల్పనిక ఇంద్రియానుభూతి ద్వారా భిన్నముగా అనుభూతి పొందర్చుకుందరు. కనుకనే భ్రాంతి వశమున సమస్తము వారికి సాపేక్షముగా గోచరించను. అంటే పరతత్వము అంటే భగవంతుని ఏంటిది నిరాకార లక్ష్యంతో పూజించే వాళ్ళ గురించి చెప్పుకొస్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. ఏకముఖ పరబ్రహ్మము దేవదేవుడు సర్వత్రా తన నిరాకార లక్ష్యములతోనే వ్యాపించున్నాడు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు అనుభూతమయ్యేది సమస్తము నాశక్తి విస్తారమే అనుచు స్పష్టముగా పలికెను. సమస్తము అతని చేతనే పోషించబడింది, కానీ దాని భావము అతను సమస్తమునందు ఉన్నాడని కాదు. సమస్తము అతని చేతనే పోషించబడును, కానీ దాని భావము అతను సమస్తమునందు ఉన్నాడని కాదు. మృదంగ వాద్యమును వినుట, సౌందర్యవతి స్త్రీని కాంచుట, లేదా మధురమగు పిండి వంటను రుచి చూచుట వంటి ఇంద్రియానుభూతులు ఆయా ఇంద్రియముల వల్ల కలుగుచు భిన్నముగా అవగతమగుచును. అనగా భగవత్ శక్తి ప్రకటముగా సమస్తము ఏకమే అయినను ఇంద్రియ పరజ్ఞానము భిన్న వర్గములుగా విభజింపబడు. ఉదాహరణకు వేడిమి, వెలుతురు అన్నవి అగ్ని యొక్క శక్తి ప్రకటన. వాటి ద్వారా అగ్ని భిన్న రీతులలో అంటే విభిన్న ఇంద్రియానుభూతి నందు వ్యక్తము కాగలదు. మాయావాద తత్వవేత్తలు ఈ వైవిధ్యమును విద్య అని ప్రకటించారు. వైష్ణవ తత్వవేత్తలు ఆ విభిన్న వ్యక్తీకరణమును విద్య అని తరచక భగవానికి అవి అభిన్నములని భావించరు. అవి భగవత్ శక్తికి యొక్క ప్రదర్శన ఒకటియే దానికి కారణము. పారాగ్రాఫ్ కూడా చదువుతున్నాము. బ్రహ్మము సత్యమైనది, జగత్తు మాత్రము మిథ్య అనేది. అంటే బ్రహ్మ సత్యము జగన్మిథ్య తత్వమును వైష్ణవ తత్వవేత్తలు అంగీకరింపరు. బ్రహ్మము సత్యమైనది, జగత్తు మాత్రము మిథ్య అనేది తత్వమును వైష్ణవ తత్వవేత్తలు అంగీకరింపరు. మెరిసేదంతయు బంగారం కాకపోయినను ఆ మెరిసెడి వస్తువు మాత్రము మిథ్య కాదు. ఉదాహరణకు
ముత్యపు చిప్ప బంగారమైనట్లు గోచరించును, సువర్ణమయ తేజము కంటికి గోచరించినట్టుది. దాని భావం ముత్యపు చిప్ప మిథ్య అని కాదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవాను రూపమును గాంచడం ద్వారా ఎవ్వరును అతడు వాస్తవంగా ఏమిటో ఎరగకపోవచ్చును, అంత మాత్రాన అతడు మిథ్య కాదు. కేవలం భగవంతుడు ఏమిటో మనం తెలుసుకోలేకపోవడాన్న అతన్ని మిథ్య అనడం సబబు కాదు అని చెప్తున్నారు. ఆ దేవదేవుని రూపము బ్రహ్మ సంహిత వంటి జ్ఞాన గ్రంథములందు వర్ణింపబడినట్లుగా అవగతం చేసుకుని ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ. దేవదేవుడు శ్రీకృష్ణుడు సచ్చితానంద విగ్రహుడై ఉన్నాడు. అసంపూర్ణ ఇంద్రియానుభూతి ద్వారా ఆ రూపమును మనము తెలుసుకొని చాలు. దాని కొరకు అతనిని కూర్చున్న జ్ఞానమును మనము సంపాదించవలను. కనుకనే ఇచ్చట జ్ఞానమేకం అని చెప్పబడింది. శ్రీకృష్ణుని గాంచి అతనిని సామాన్య మానవుడిని తరచువారు మూర్ఖులే అని భగవద్గీత ధృవపరిచినది. ఆ దేవదేవుని అపరిమిత జ్ఞానమును, శక్తిని, ఐశ్వర్యమును వారు ఎరుగురు. భౌతికేంద్రియ కల్పనం అన్నది పరబ్రహ్మము రూపరహితమైన భావననే కలిగి చేయను. అట్టి మానసిక కల్పనను కారణమే బద్ధజీవుడు మాయా ప్రభావన అజ్ఞానమునందే పడి కొట్టుకుంటుంది. పరమ పురుషుడు కూర్చి భగవద్గీతల యందు పలికిన వాక్కుల ద్వారానే నాకు పరమైనది వేరొకటి లేదు, నిరాకార బ్రహ్మం తేజమునకు నేనే ఆశ్రయమును అనేవి మనం అతనిని అవగతము చేసుకునవలెను. భగవద్గీత యొక్క విశుద్ధమగు పూర్ణ దృష్టిని గంగానదితో పోల్చవచ్చు. పరమ పవిత్రమగు గంగానది గాడిదలను, గోవులను కూడా పవిత్రమనొచ్చగలదు. కానీ పవిత్రమగు గంగానదిని నిర్లక్ష్యపరిచి మురుకు కాలువలోని నీటితో పవిత్రమును కాగోరిన వాడు విజయమును సాధింపలేడు. అదే విధముగా పూర్ణుడుగా భగవాను నుండి శ్రవణము చేయడం ద్వారానే మనుజుడు పరతత్వమును గూర్చిన విశుద్ధ జ్ఞానమును పడేయగలడు. హరే కృష్ణ. చదువుతావమ్మా? హరే కృష్ణ. భగవానునికి పరాన్ముఖులైన వారు తమ అసంపూర్ణ మగు ఇంద్రియములచే పరతత్వపు లక్షణమును కూర్చి కల్పనము కావింతురని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. నిరాకార బ్రహ్మానుభూతి అయినను శ్రవణము ద్వారానే లభించును గాని ప్రత్యక్షానుభూతి ద్వారా కాదు. అనగా జ్ఞానమును శ్రవణము ద్వారానే పొందవలెను. ఈ విషయమున వేదాంత సూత్రములందు శాస్త్రయో నిత్వాత్ అని ధృవపరపబడినది. అనగా ప్రామాణిక శాస్త్రముల నుండియే విశుద్ధ జ్ఞానమును మనుజుడు సంపాదించవలెను. కనుక పరతత్వమును కూర్చిన నామమాత్రపు కాల్పనిక వాదములు కేవలము వ్యర్థములు మాత్రమే. జీవుని యొక్క నిజమైన ఉనికి అతని చైతన్యమే. జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందును అది నిలిచియే ఉండును. తాను సుఖినో లేదా దుఃఖినో జీవుడు సుషుప్తి యందును చైతన్యము ద్వారా తెలుసుకొనగలడు. ఆ విధముగా చైతన్యము స్థూల సూక్ష్మ దేహము ద్వారా ప్రదర్శితమైనప్పుడు అది కప్పబడి ఉండును. కానీ చైతన్యము విశుద్ధమై ఉన్నప్పుడు జీవుడు జనన మరణ చక్రము నుండి బయటపడగలడు. విశుద్ధ జ్ఞానము త్రిగుణముల ఆచ్ఛాదనము నుండి బయటపడినప్పుడు జీవుని వాస్తవమగు ఉనికి వెలుగులోనికి రాగలదు. అతడు సర్వదా దేవదేవుని దాసుడే అని తెలియగలదు. ఆచ్ఛాదనము తొలగుటను గూర్చి ఒక ఉదాహరణమును తెలుపవచ్చును. సూర్యకిరణములు కాంతిమయములు, సూర్యుడును కాంతిమయుడే. సూర్యుని సన్నిధిలో సూర్యకిరణములు కూడా సూర్యుని భాతి ప్రకాశించును. కానీ సూర్యకాంతి మేఘముచే అనగా మాయచే కప్పబడినప్పుడు అంధకారము అనగా అనుభూతి యందు అసంపూర్ణత ఆరంభమగును. కనుక అవిద్యాబంధము నుండి బయటపడుటకు మనుజుడు ప్రామాణిక శాస్త్రముల దృష్ట్యా తన ఆధ్యాత్మిక చైతన్యమును అనగా కృష్ణ భక్తి భావనను జాగృత పరుచుకొనవలెను. హరే కృష్ణ. ఇది అర్థమవుతుంది కదమ్మా. భగవంతుడు మిథ్య, భగవంతుడు అని అనుకోవడానికి వీల్లేదు. మనకు అర్థం కాలేదు కదా అని చెప్పి భగవంతుడు మిథ్య అనడానికి వీల్లేదు. భగవంతుడి పొటెన్సీ ఏంటో మళ్ళీ మనకు నెక్స్ట్ శ్లోకంలో తెలుస్తుంది. ఓకే, చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 29వ శ్లోకం. మహత్తత్వము నుండి మిథ్యాహంకారమును, త్రిగుణములను, పంచభూతములను, వ్యక్తిగత చైతన్యమును, 11 ఇంద్రియములను, భౌతిక దేహమును నేను వ్యక్తము కావించితిని.
అదే విధముగా సమస్త విశ్వమును దేవదేవుని నుండి ఆవిర్భవించినది. భాష్యము. భగవానుడు మహత్పాదుడు అని వర్ణింపబడినాడు. మహత్తత్వము అని పాదపద్మముల చెంత నిలిచి ఉన్నదనుటయే దాని భావము. సమస్త జగత్ వ్యక్తీకరణకు మహత్తత్వమే మూలము లేదా కారణము. దాని నుండి 24 తత్వములు అనగా మనస్సుతో సహా 11 ఇంద్రియములు, 5 ఇంద్రియార్థములు, పంచభూతములు, చిత్తము, బుద్ధి, అహంకారము అనినవి ఆవిర్భవించినవి. పరమపురుషుడే మహత్తత్వమునకు కారణమైనందున ఒక భావనలో సమస్తము భగవాను నుండియే ప్రభవించుచున్నందున భగవానునికి దృశ్యమాన జగత్తుకు నడుమ ఎట్టి భేదము లేదు. కానీ అదే సమయమున జగత్తు అతనికి భిన్నమై ఉన్నది. ఈ శ్లోకమున స్వరాట్టు స్వతంత్రుడు అను పదము మిగుల ప్రధానమైనది. భగవానుడు స్వతంత్రుడు, జీవుడు సైతము స్వతంత్రుడే. ఆ రెండు స్వాతంత్ర్యముల నడుమ పోలిక లేనప్పటికీ జీవుడు సూక్ష్మముగా స్వతంత్రుడనియే దేవదేవుడు స్వతంత్రుడనియు దేవదేవుడు పూర్ణ స్వతంత్రుడనియు మాత్రము పలుకవచ్చును. జీవుడు పాంచభౌతికమును ఇంద్రియ సహితమును అయిన దేహమును కలిగి ఉన్నట్లుగా స్వరాట్టు అయిన భగవానుడు విరాట్ రూపమును కలిగి ఉన్నాడు. వ్యక్తిగత దేహము తాత్కాలికము, అలాగుననే సమస్త విశ్వము భగవానుని దేహముగా భావింపబడినది సైతము తాత్కాలికమే. అనగా వ్యక్తిగత దేహము విరాట్ దేహము రెండును మహత్తత్వపు ఫలములే అయి ఉన్నవి. వీటి నడుమ గల భేదమును తెలివితో అవగతము చేసుకొనవలెను. ఆత్మ కారణమునని ఈ భౌతిక దేహము వృద్ధి చెందునని మనం ఎరిగితిమి. అలాగుననే పరమాత్మని వలననే విరాట్ దేహము వృద్ధి అగును. ఆత్మ వలన దేహము వృద్ధి చెందినట్లుగా పరమాత్మని వలన విరాట్ రూపము వృద్ధి అగును. వ్యక్తిగత ఆత్మ చైతన్యవంతుడైనట్లుగానే పరమాత్ముడును చైతన్యవంతుడు. పరమాత్మని చైతన్యము మరియు వ్యక్తిగత ఆత్మ చైతన్యము రెండును ఒకే పోలిక కలిగి ఉన్నను. వ్యక్తిగత చైతన్యము పరిమితమైనది కాగా పరమాత్మని చైతన్యము అపరిమితమైనది. ఈ విషయము భగవద్గీత యందు క్షేత్రజ్ఞ చాపిమాం విద్ధి అని వర్ణింపబడినది. అనగా వ్యక్తిగతాత్మ ఒకనొక ప్రత్యేకమగు దేహమునందుండగా పరమాత్ముడు ప్రతి కర్మక్షేత్రమునందును ఉపస్థితుడై ఉన్నాడు. ఇరువురును చైతన్య రూపులే అయినను వ్యక్తిగతాత్మ ఒకే దేహమును గూర్చి ఎరిగి ఉండగా పరమాత్ముడు అన్ని దేహములను గూర్చి ఎరిగి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్థమవుతుంది కదమ్మా? నెక్స్ట్ శ్లోకం 30వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? చదువుతున్నాను ప్రభుజీ. 30వ శ్లోకం. శ్రద్ధతోనూ సమాహిత చిత్తముతోనూ పూర్ణ వైరాగ్యముతోనూ భక్తి యోగమును నెలకొని ఉండి భగవత్ చింతన యందే సదా లగ్నమైన వానికి ఈ పూర్ణ జ్ఞానము లభించగలదు. అట్టివాడు నిసంగుడై ఉండును. భాష్యము. నాస్తికుడైన యోగాభ్యాసి ఈ పూర్ణ జ్ఞానమును తెలుసుకొన జాలడు. భక్తియుత సేవా కర్మల యందు నెలకొనిన వారిలే పూర్ణ సమాధి మగ్నులు కాగలరు. సమస్త దృశ్యమాన జగత్తు యొక్క సత్యమును మరియు దాని కారణమును గాంచగలుగుట ఎరుగుట వారికే సాధ్యపడెను. శ్రద్ధయాన్వితమగు భక్తిని బడియని వానికి దానిని నిరుగుట సాధ్యపడదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. సమాహితాత్మ సమాధి అనినవి పర్యాయ పదములు. 31. గౌరవనీయరాలవగు ఓ తల్లి, పరతత్వావగాహన పదమును నేను ఇదివరకే వివరించి తిని. దాని ద్వారా మనుజుడు ప్రకృతి పురుషుల నిజమైన తత్వమును వారి నడుమ సంబంధమును ఎరుగగలడు. హరే కృష్ణ. 31 దాకా మనకు ఒక సెక్షన్ కింద విడగొట్టారు. జ్ఞానయోగం గురించి కపిల భగవాన్. 32 నుంచి మళ్ళీ అన్ని మార్గాలు దాని గమ్యము దేవదేవుని స్వరూపం తెలుసుకుంటున్నారు. సరే, 32 చదువుతున్నారక్క? చదువుతున్నాను. 32. తాత్విక పరిశోధనం యొక్క ముఖ్య ప్రయోజనము దేవదేవుని అవగతము చేసుకున్నటయే. మనుజుడు ఈ అవగాహనను బడసి త్రిగుణముల నుండి విడివడిన పిమ్మట భక్తి యోగ స్థితిని చేరగలడు. అనగా ప్రత్యక్షమగు భక్తి యోగము ద్వారా గాని లేదా తాత్విక పరిశోధన ద్వారా గాని అతడు చేరవలసిన గమ్యము ఒకటే. అదియే పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు. భాష్యము.
బహు జన్మల తాత్విక పరిశోధన పిమ్మట వాసుదేవుడే అనగా దేవదేవుడగు భగవానుడు సర్వస్వమనడి అవగాహనకు వివేకవంతుడు చరముగా అరుదించి అతనికి శరణజొచ్చునని భగవద్గీత ఎందు తెలుపబడినది. మహాత్ములకు అట్టి యోగులు అరుదుగా నుందురు. జ్ఞానయోగము ద్వారా మనుజుడు పరమపురుషుని అవగాహన చేసుకునే స్థితికి అరుదించినచో అతని కార్యము పూర్తి కానట్లే అగును. భక్తి యోగమున శ్రీకృష్ణ భగవాన్ అవగతం చేసుకునే స్థితికి అరుదించుటంత వరకు అతడు తన జ్ఞానయోగమును కొనసాగించవలను. భగవానునితో నేరుగా సంబంధమును పొందడి అవకాశం గూర్చి భగవద్గీత ఎందు తెలుపబడినది. తాత్విక కల్పనము మరియు యోగ విధానము అవలంబించిన వారులకు అధిక క్లేశము కలుగుననియు అందు చెప్పబడినది. పలు సంవత్సరముల క్లేశము పిమ్మట యోగి వాసుదేవుని చెంతకు చేరగలడు. కానీ ఆ మార్గము మిగుల కష్టతరమైనది. కానీ భక్తి యోగ పదము మాత్రము సర్వులకు సులభతరమైనది. అనగా వివేకవంతమగు తాత్విక కల్పన యొక్క ఫలితమును మనుజుడు కేవలము భక్తి యోగము ద్వారా సాధించగలడు. అదియునుగాక దేవదేవుని తెలుసుకొనగలిగే స్థితికి అరుదించినచో అనగా తన మానసిక కల్పనా కార్యము ద్వారా జ్ఞాని యొక్క పరిశోధన కార్యమంతయు వృధాశ్రమ అని చెప్పబడును. జ్ఞాని యొక్క చరమ లక్ష్యము నిరాకార బ్రహ్మమునందు లీనమగుటియే. కాని ఆ బ్రహ్మము పరమ పురుషుని వెలుగని చెప్పబడినది. ఈ విషయమును గూర్చి పలుకుచు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకం నందు బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యవసాయ చ అని ఉద్ఘాటించను. వినాశరహితమును పరమానంద పూర్ణమును అగు నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారమును అని దాని భావము. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మానందంతో పాటు సమస్త ఆనందములకు నిధియ్యున్నాడు. కనుక ఆ దేవదేవుని యందు అంకుటితమగు శ్రద్ధ కలిగిన వాడు నిరాకార బ్రహ్మానుభూతిని పరమాత్మానుభూతిని అది వరకే బడిసి ఉన్నాడని చెప్పబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ చదువుతున్నారా? చదువుతున్నాం ప్రభుజీ. భాష్యం పెద్దది ఉందమ్మా, ఒక పారాగ్రాఫ్ తర్వాత ఆపుతానంటే ఆపేసేయండి. ఓకే ఓకే సార్ ప్రభుజీ. హరే కృష్ణ. ఒకే వస్తువు భిన్న గుణములను కలిగి ఉన్నందున భిన్నములకు ఇంద్రియములచే నానా విధములుగా అవగతమగుచుండును. అదే రీతిగా దేవదేవుడి ఏకమే అయినను భిన్నములకు శాస్త్రవచనములను అనుసరించి భిన్నునుగా గోచరించును. భాష్యము. మనుజుడి జ్ఞానయోగ పదమును అనుసరించుట ద్వారా నిరాకార బ్రహ్మమును చేరగా భక్తి భావనలో భక్తియుత సేవ ఎందు నెలకొనుట ద్వారా దేవదేవుడు శ్రీకృష్ణుని ఎందు శ్రద్ధను భక్తిని వృద్ధి కావించుకున్నట్లుగా గోచరించుచున్నది. కానీ భక్తి యోగము జ్ఞానయోగము రెండును ఒకే గమ్యముకు భగవాన్ని చేరుటకే ఉద్దేశింపబడినవని ఇచ్చట తెలుపబడినది. జ్ఞానయోగ విధానము ద్వారా అదే దేవదేవుడు నిరాకారునిగా గోచరించును. భిన్నముగు ఇంద్రియముల ద్వారా అనుభూతమనర్చుకొనినప్పుడు ఒకే వస్తువు భిన్నముగా గోచరించినట్లు మానసిక కల్పనము ద్వారా అదే పరమ పురుషుడు నిరాకారునిగా అనుభూతమగును. దూరము నుండి కొండ మసగమసగగా కనిపించి మేఘావృతమై ఉన్నట్లు గోచరించును. ఏమియును ఎరుగని వాడు దాన్ని మేఘమనియే తలచు అవకాశం కలదు. కానీ వాస్తవమునకు అది మేఘము కాదు, పెద్ద కొండ. మేఘముగా గోచరించినది నిజమునకు మేఘము కాదని కొండయని అతడు ప్రామాణికు నుండి తెలుసుకొనవలసి ఉండును. కొంత ముందుకేగినచో అతడు మేఘమునకు బదులు కొండను పచ్చదనమును గాంచగలుగును. వాస్తవముగా కొండ చెంత కేగినప్పుడు పెక్కు వైవిధ్యమును అతడు చూడగలుగును. పాలన గాంచడి విధమును వేరొక ఉపమానముగా తీసుకొనవచ్చును. పాలన గాంచినప్పుడు అవి తెల్లగా ఉన్నట్లు మనకు గోచరించును. రుచి చూచినప్పుడు మధురముగా నుండును, తాకినప్పుడు చల్లగా ఉండును, వాసన చూచినప్పుడు చక్కని సువాసన ఉన్నట్లుగా కనిపించును. వినినప్పుడు అవి పాలనడి విషయం అవగతమగును. ఆ విధముగా పాలను కూర్చి వివిధేంద్రియముల ద్వారా తెలుసుకున్నప్పుడు అవి తెల్లగా నుండునని, రుచికరమైనవని, మంచి సువాసన కలవనియు పలు రీతులు వర్ణించుచుందుము. కానీ వాస్తవమునకు పాలు పాలే. అదే విధముగా మానసిక కల్పనము ద్వారా భగవాన్ని తెలుసుకుని యత్నించువారు నిరాకార బ్రహ్మమును అనగా భగవాన్ని దేహతేజమును చేరవచ్చును. యోగ మార్గమున భగవాన్ని తెలుసుకుని యత్నించు వారలు అతని హృదయస్థ పరమాత్మునిగా తెలియవచ్చును. కానీ భక్తి యోగము ద్వారా పరమసత్యమును నేరుగా చేర యత్నించు వారలు అతన్ని పరమ పురుషునిగా ముఖామికి గాంచుదురు. హరే కృష్ణ.
అక్క చదువుతున్నారు అక్క. హరే కృష్ణ. పరమపురుషుడే చరమముగా సమస్త విధానములకు గమ్యమై ఉన్నాడు. శాస్త్ర నిర్దేశిత నియమములను అనుసరించుచు సమస్త భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడివడినట్టి భాగ్యవంతుడు భగవానుడే సమస్తమనుచు శరణము నొందును. పాల యొక్క నిజమైన రుచిని కళ్ళతో కాని, ముక్కుతో కాని, చెవులతో కాని కాక కేవలము నాలుకతోనే తెలిసి కొనగలిగినట్లు మనుజుడు పరతత్వమును కేవలము ఒకే ఒక్క మార్గము ద్వారా చక్కగా నెరిగి ఆనంద రసాస్వాదనము చేయగలడు. అది ఏ భక్తియుత సేవా పదము. భగవద్గీత యందును ఈ విషయము భక్త్యా మామాభిజానాతి అని ధృవపరవబడి ఉన్నది. పరతత్వమును పూర్ణముగా తెలుసుకొనగోరిన వాడు భక్తి యోగమును తప్పక గ్రహించవలను. నిజమునకు పరతత్వమును పూర్ణముగా ఎవ్వరును తెలిసి కొనజాలరు. సూక్ష్మాతి సూక్ష్మములైన జీవులకు అది అసాధ్య విషయము. కానీ వాస్తవమేమనగా అత్యున్నతమగు అవగాహనము జీవుడు భక్తి యోగము ద్వారానే పొందగలడు, కానీ అన్యదా కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. పలు శాస్త్ర పదములను అనుసరించి మనుషుడు భగవానుని నిరాకార తేజం వరకు చేరవచ్చును. బ్రహ్మము అనంతమైనందున నిరాకార బ్రహ్మమునందు లేనమొగట అనగా అనుభూతిని బడయుట ద్వారా కలిగేది దివ్యానందము అతి విస్తారమై ఉండును. తద్బ్రహ్మ నిష్కలం అనంతం. బ్రహ్మానందము అనంతమైనది, కానీ అనంతముగా ఆనందమును సైతము అతిశయింపవచ్చును. అదే పరబ్రహ్మపు లక్షణము, అనగా అపరిమితమైన దానిని సైతము అతిశయింపవచ్చును. ఆ ఉన్నత స్థానమే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణునితో ప్రత్యక్షంగా వ్యవహరించినప్పుడు భక్తి యోగము ద్వారా కలిగేది రసాస్వాదనము అసమానమైనది. బ్రహ్మానందమును కూడా దానితో పోల్చజాలము. కనుకనే కైవల్యము అనగా బ్రహ్మానుభవము జ్ఞానులకు నిస్సందేహముగా పరమ ప్రీతికరమైనను, భక్తునికి భగవానునికి భక్తితో సేవను గావించి ఏ విధముగా సుఖమును అందవచ్చునో ఎరుగలిగిన వాడు మాత్రము నరకప్రాయముగా తోచునని ప్రబోధానంద సరస్వతి పలికి ఉన్నారు. అనగా శ్రీకృష్ణునితో ముఖాముఖి వ్యవహరించిన స్థితిని చేరుట కొరకై మనుజుడు బ్రహ్మానందమును కూడా దాటవలసి ఉంటుంది. సమస్త ఇంద్రియ కలాపమునకు మనస్సు కేంద్రమైనట్లుగా శ్రీకృష్ణుడు సర్వేంద్రియములకు ప్రభు అని తెలియబడినాడు. కనుక అంబరీష మహారాజు కావించినట్లుగా సవై మన కృష్ణ పదార విందయో, మనస్సును ఋషికేశునిపై లగ్నము గావింపవలను. అనగా భక్తియే సమస్త విధానములకు మూల సిద్ధాంతమై ఉన్నది. భక్తి లేకుండా జ్ఞానయోగము గాని అష్టాంగ యోగము గాని సఫలీకృతములు కాబోవు. మనుజుడు శ్రీకృష్ణుణ్ణి దరిచేరనంత వరకు ఆత్మానుభవ సిద్ధాంతములకు చరమగమ్యము సిద్ధించబోదు. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదమాతాజీ చదువుతున్నారా? హరే కృష్ణ. చదవమంటారు ప్రభు? చదవండి అమ్మా. పెద్ద భాష్యం అమ్మా, మీరు ఎక్కడ ఆపుతుంటే అక్కడ ఆపండి. సరే. ఆత్మానుభవమునకు గల వివిధ విధానములను అవగతము చేసుకొనుటయందు నిష్ణాతుడైన వాడు కామ్య కర్మలను యజ్ఞములను నిర్వహించుట ద్వారాను, దాన మొసగుట ద్వారాను, తపస్సు ద్వారాను, శాస్త్రాధ్యయనము ద్వారాను, జ్ఞానయోగము ద్వారాను, సమధమాదులతోను, సన్యాసమును స్వీకరించుట ద్వారాను, స్వధర్మ నిర్వహణము ద్వారాను, అంతేగాక అష్టాంగ యోగ నిర్వహణ ద్వారాను, భక్తి యోగము ద్వారాను, ప్రవృత్తి మరియు నివృత్తి లక్షణములను గూడిన భక్తియుత సేవ చేయుట ద్వారాను, ఆత్మానుభూతిని బడయుట ద్వారాను, దృఢమగు వైరాగ్యము చేతను దేవదేవుని సగుణ నిర్గుణ స్వరూపములందు, భౌతిక జగమునందు, ఆధ్యాత్మిక జగమునందు గోచరించు రూపములలో అనుభూతమనర్చుకొనును. భాష్యము. గత శ్లోకమునందు తెలుపబడినట్లు మనుజుడు శాస్త్ర నిర్దేశిత సిద్ధాంతములను అనుసరించవలను. వివిధ వర్ణాశ్రమములందున్న వారికి వివిధమగు కర్మలు తెలుపబడినవి. కామ్య కర్మలను, యజ్ఞములను నిర్వహించుట మరియు దానము చేయుట అనేది కర్మలు గృహస్థాశ్రమమునందున్న వారికి ఉద్దేశింపబడినవని ఇచ్చట తెలుపబడినది. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము,
వానప్రస్థము, సన్యాసము అనుచు ఆశ్రమములు 4 రకములు. యజ్ఞములు, దానము, ధర్మానుసారముగా వర్తించుట అనునవి గృహస్థులకు ప్రత్యేకించి ఉపదేశింపబడినవి. అదే విధముగా తపస్సు, వేదాధ్యయనము, తాత్విక పరిశోధన అనునవి వానప్రస్థులకు ఉద్దేశింపబడినవి. గురువు గారి చెంత శాస్త్రాధ్యయనము కావించుట బ్రహ్మచారికి ఉద్దేశింపబడినది. మనోనిగ్రహము మరియు ఇంద్రియ దమనము, ఆత్మేంద్రియ జయము అనునవి సన్యాసులకు ఉద్దేశింపబడినవి. ఈ విధముగా వివిధ కర్మలు వివిధ జనులకు ఉపదేశింపబడినవి. ఆ విధముగా వారు ఆత్మానుభవ స్థితికి ఎదిగి అచ్చటి నుండి కృష్ణ భక్తి రసభావనకు, భక్తి యోగమునకు అరుదించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారండి మాయ గారు? చదువుతున్నానండి. భక్తి యోగేన చైవహి అను పద సమూహము భావమేమనగా, యోగమును గాని, యజ్ఞమును గాని, కామ్య కర్మను గాని, వేదాధ్యయనమును గాని, తాత్విక పరిశోధనను గాని, సన్యాసము స్వీకరించుట గాని 34వ శ్లోకమున వివరింపబడినట్టు దేని నొనరించినను సమస్తము భక్తి యోగమునందే నిర్వహింపవలెను. ఆ కర్మలన్నింటినీ భక్తితో మిళితము కావించి చేయవలననియు, లేనిచో అవి ఫలము నొసగబోవనియు చైవహి అను పదములు సంస్కృత వ్యాకరణమును అనుసరించి సూచించుచున్నవి. ఏ విద్యుక్త ధర్మమునైనను భగవానుని కొరకే నిర్వహింపవలెను. భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకము యందు ఈ విషయము యత్కరోషి యదస్నాసి అని ధ్రువపరచబడినది. ఏది వనరించినను, ఏది భుజించినను, ఏ యజ్ఞమును ఆచరించినను, ఏ తపస్సులను నొనరించినను, ఏ దానమొసగినను దానిని దేవదేవుడు శ్రీకృష్ణునికే వసగమని దాని భావము. కర్మలనన్నింటినీ ఆ రీతినే మనుజుడు వనరించవలెనని సూచించుచు ఏవా అను పదము జతగూర్చబడినది. కర్మలకు భక్తిని జోడించనిదే మనుజుడు వాంఛిత ఫలము సాధింపలేడు. కానీ ప్రతి కర్మయందు భక్తియే ప్రధానముగానున్నప్పుడు చర్మగమ్యము నిశ్చయమై ఉండును. హరే కృష్ణ. పలు జన్మల పిదప జ్ఞానవంతుడు వాసుదేవుడే సర్వస్వమని ఎరిగి ఆ పరమ పురుషునికి శరణు జొచ్చుచున్నాడు అని భగవద్గీత యందు తెలుపబడినట్లుగా ప్రతి ఒక్కడు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని దరిచేరవలసి ఉన్నది. భగవద్గీత యందే ఆ దేవదేవుడు భోక్తారం యజ్ఞ తపసాం అని పలికినాడు. అనగా ఎవరేని కఠిన తపమును ఆచరించినను లేదా వివిధ యజ్ఞములను నిర్వహించినను వాటి భోక్త దేవదేవుడే. అతడే సర్వలోకములకు అధిపతి, సమస్త జీవులకు అతడే మిత్రుడు. ధర్మేణో భయచిహ్నేన అను పదమునకు భావమేమనగా, భక్తి యోగము 2 లక్షణములను, దేవదేవుని ఎడ ఆసక్తిని, భౌతిక కలాపముల ఎడ అనాసక్తిని కూడియుండును. ఆహారమును స్వీకరించినప్పుడు 2 కార్యములు జరుగునట్లుగా భక్తి యోగము పురోభివృద్ధి చెందినప్పుడు 2 లక్షణములు గోచరించును. ఆకలిగొన్నవాడు ఆహారమును భుజించుట ద్వారా శక్తిని, సంతృప్తిని పొందుచు అదే సమయమున ఆహారమును భుజించుట అందును క్రమముగా అనాసక్తుడగును. అదే రీతిగా భక్తి యోగమును నిర్వహించినప్పుడు నిజమైన జ్ఞానము వృద్ధి అగును. దాని ద్వారా మనుజుడు సమస్త భౌతిక కర్మల ఎడ విరక్తుడగును. ఒక్క భక్తి యోగమునందే, అంటే మరి ఏ ఇతర కర్మలోనూ కాదు. ఆ రీతి ఆ సత్పదార్థము నడ అనాసక్తి మరియు దేవదేవుని ఎడ ఆసక్తి కలుగుచుండును. శ్రీకృష్ణ భగవాను ఎడ అనురక్తిని పెంచుకొనుటకు 9 రకములకు పద్ధతులు అనగా శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, దాస్యము, స్నేహము నెరుపుట, వందనము, ఆత్మ నివేదనము, పాదపద్మ సేవనము కలవు. భౌతికాసక్తి ఎడ వైరాగ్యమును పెంచుకును పద్ధతులు
36వ శ్లోకమున వివరింపబడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ చదువుతారమ్మా? బాలమణి మాతాజీ ఇక్కడ నుంచి చదువుతానండి. ఓకే. హరే కృష్ణ. విద్యుక్త ధర్మ నిర్వహణము మరియు యజ్ఞ నిర్వహణము ద్వారా మనుజుడు స్వర్గాతి ఉన్నతి లోకములను పొందవచ్చు. సన్యాసాశ్రమును స్వీకరించిన కారణమున అట్టి కోరికలకు అతడు పరుడైనప్పుడు దేవదేవుని నిరాకార బ్రహ్మ లక్షణమును అవగతము చేసుకొనగలుగును. తన నిజస్థితిని అతడు తెలుసుకొనగలిగినప్పుడు సమస్త విధానములు నెరగగలిగి విశుద్ధ భక్తి యోగమున స్థితుడగును. ఆ సమయమున అతడు దేవదేవుని భగవానుని ఎరుగగలడు. పరమపురుషుని తెలుసుకునే విధానము ఆత్మతత్వ అవబోధేన అని పిలువబడు. స్వస్వరూపము నెరుగుటని దాని భావం. తాను భగవాన్ నిత్య సేవకుడు అనడి నిజస్థితిని వాస్తవముగా నెరిగినచో మనుజుడు భౌతిక జగత్తును సేవించుట పట్ల విరక్తుడగు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవలో నెలకొని ఉందురు. తన నిజస్థితిని ఎరుగనిచో మనుజుడు దేహమును సేవించుట ఎందో లేదా కుటుంబమును, సంఘమును, దేశమును సేవించుట ఎందో నెలకొను. కానీ తన నిజస్థితిని దర్శించగలిగినంతనే స్వదృక్ అనగా దర్శింపగలిగిన వాడు అతడు భౌతిక సేవ నుండి విరక్తుడై భక్తి యోగం నందు నెలకొనును. గుణ సంపర్కమునందుండి శాస్త్ర నిర్దేశిత కర్మలను అన్వయించున్నంత వరకు మనుజుడు ఉన్నత లోకములకే చేరుచుండును. ఆయా లోకములందు గల సూర్యుడు, చంద్రుడు, వాయువు, బ్రహ్మ, శివుడు వంటి అధిష్టాన దేవతలు దేవదేవుని భౌతిక ప్రాతినిధ్యములై ఉన్నారు. ఆ దేవతలందరూ భగవాన్ని భౌతిక ప్రతినిధులు. భగవద్గీత 9వ అధ్యాయం 25వ శ్లోకమునందు తెలుపబడినట్లుగా భౌతిక కర్మలచే మనుజుడు కేవలం అట్టి దేవతలనే చేరగలడు. యాంతి దేవ వ్రత దేవాన్. దేవతల ఏడ ఆసక్తిని కలిగి ఉండి విద్యుక్త ధర్మములను నిర్వహించు వారలు ఆయా దేవతల లోకములను చేరుదురు. ఆ రీతిని మనుజుడు పితృలోకమును చేరగలడు. అదే రీతిగా తన జీవితపు నిజస్థితిని పూర్తిగా అవగతం చేసుకునిన వాడు భక్తి యోగమును చేపట్టి పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాన్ని అనుభూతమనర్చుకొనును. హరే కృష్ణ. 37 చదువుతారు ప్రభు. హరే కృష్ణ. 37. ఓ జనని, భక్తి యోగ విధానమును గూర్చి 4 విధములైన దాని స్వరూపములను గూర్చి నీకు వివరించుతిని. అగోచరమై ఉన్నను కాలమెట్లు జీవులను తరుముచున్నదన్నది విషయమును సైతము తెలియజేస్తుని. భాష్యం. భక్తి యోగం అన్నది పరతత్వం అనేది సముద్రపు వైపునకు ప్రవహించు ముఖ్య నది కాగా ఇతర విధానములన్నీ ముఖ్య నదిలో కలిసడి ఉపనదుల వంటివి. అటువంటి భక్తి యోగ ప్రాముఖ్యమును కపిల భగవానుడు ఇచ్చట సంగ్రహపరుచుతున్నాడు. గత ముందు వివరించినట్లుగా భక్తి యోగం 4 విధాలుగా విభజింపబడినది. 3 విధములు త్రిగుణములకు సంబంధించినది కాగా 1 త్రిగుణముకు పరమైన ఆధ్యాత్మికముకు సంబంధించినది. గుణమిశ్రితమగు భక్తి భౌతిక అస్తిత్వముకు నాకు సాధనము కాగా కర్మఫలరహితముగాను మరియు తాత్విక పరిశోధనాయత్న రహితముగాను జ్ఞాన మార్గ రహితము చేయబడే భక్తి విశుద్ధమనై ఉండను. హరే కృష్ణ. ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? సో 36వ శ్లోకం దాకా అన్ని గమ్యాలు ఒకే చోటకి చేరాలి అని చెప్పుకొచ్చారు. ఈ ఆఖరి శ్లోకాలు ఇటువంటి జ్ఞానాన్ని ఎటువంటి వ్యక్తులకి చెప్పొచ్చు అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏమిటో కూడా చెప్పుకొస్తున్నారు. సరే, సో 38వ శ్లోకం చదువుదాం. అవిద్య స్వరూప విస్మృతి ఎందు అంటే అవిద్య అంటే స్వరూప విస్మృతి ఎందు జీవుడు కావించి కర్మను అనుసరించి అతనికి పలు రకములకు సంసార బంధమును కలుగుచుంది. ఓ జనని, అట్టి విస్మృతి ఎందు ప్రవేశించినచో జీవుడిక తన గతులు ఎచ్చట అంతమగునో తెలుసుకుని జాలడు. హరే కృష్ణ. భాష్యము ప్రభుపాద వారి భాష్యం. జీవుడు ఒక్క మారు సంసార చక్రమును ప్రవేశించినచో ఇక దాని నుండి బయటపడటం మిగులు కష్టతరము. కనుకనే దేవదేవుడే స్వయముగా అరుదించి లేదా తన
ప్రతినిధిని పంపి భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్రమును అందజేయుచున్నాను. అజ్ఞానాంధకారమున పడుగొట్టుకున్న జీవులు ఆ ఉపదేశము నుండి, సాధు పురుషుల నుంచి, గురువుల నుంచి లాభమును పొంది ముక్తులు కాగలరు. సాధు పురుషులు గురువు లేదా శ్రీకృష్ణుని కరుణను బడైనదే ఆ అవిద్యా అంధకారము నుండి బయటపడుట జీవులకు సాధ్యం కాదు. స్వప్రయత్నముచే అది సాధ్యపడబోదు. హరే కృష్ణ. 39వ శ్లోకం చదువుతామా? 39 చదవనామా? 39, 40. హరే కృష్ణ. కపిల భగవానుడు ఇంకనూ ఇట్లు పలికెను: అసూయాగ్రస్తులకు, అవినీతి పరులకు, దురాచారులకు ఈ ఉపదేశము ఉద్దేశింపబడలేదు. కపటులకు, గర్వితులకు కూడా ఇది సంబంధించినది కాదు. 40వ శ్లోకం. అత్యాశ కలవారికి, అమిత గృహాసక్తులకు దీనిని ఉపదేశించరాదు. అభక్తులకు మరియు దేవదేవుని భక్తుల ఎడ ద్వేషము కలవారికి కూడా దీనిని ఉపదేశించరాదు. దీని యొక్క భాష్యం: ఇతర జీవులకు హాని చేకూర్చుటకే సదా యోచించువారు కృష్ణ భక్తి భావనను అవగతము చేసుకునుటకు యోగ్యులు కారు. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు వారు ప్రవేశింపజాలరు. ఏవో కోరికలను కలిగి ఉండి అత్యంత కృత్రిమముగా గురువు పట్ల అణకువతో నుండి నామమాత్రపు శిష్యులు పలువురుందురు. వారును కృష్ణ భక్తి అననేమో తెలుసుకొనజాలరు. ఇతర మతోపదేశము పొందినందున భగవానుని చేరుటకు భక్తి యోగమే ఏకైక విధానమని తెలియజాలని వారు సైతము కృష్ణ భక్తి భావనను ఎరుగజాలరు. ఈ విషయమున నాకు అనుభవము కలదు. కొందరు శిష్యులు నాతో చేరినను ఏదో మత సిద్ధాంతమును పట్టుకొని వ్రేలాడేడి కారణమున తిరిగి వీడిపోయి త్రోవ తప్పిరి. వాస్తవమునకు కృష్ణ భక్తి భావన అనగా కృష్ణ చైతన్యము అనునది ఏదో ఒక శాఖకు చెందిన మత విశ్వాసమో సంప్రదాయమో కాదు. దేవదేవుని గూర్చియు మరియు అతనితో మనకు గల సంబంధమును గూర్చియు తెలుసుకొనిడి విధానమునది బోధించును. ఈ హరినామ సంకీర్తనోద్యమమున ఎవరైనను ఎటువంటి భేదభావము లేకుండా చేరవచ్చును. కానీ దురదృష్టవశాత్తు కొందరు జనుల భావన విరుద్ధముగానున్నది. కనుక అటువంటి వారలకు కృష్ణ సంబంధ విజ్ఞానమును ఉపదేశించకుండుట ఉత్తమము. చదవనా నాన్నయ్య కిందది? సాధారణముగా లౌకికులు ధనము, యశస్సులకై ప్రాకులాడుచుందురు. వాటిని పొందుటకై ఎవరేని కృష్ణ భక్తిని చేపట్టినచో ఈ తత్వమును వారెన్నడను అవగతము చేసుకొనజాలరు. అట్టి వారలు ధర్మాచరణమును ఒక సామాజిక అలంకారమని భావింతురు. వారు కేవలము పేరు కొరకే ఏవో సాంస్కృతిక సంస్థల యందు చేరుచుందురు. ముఖ్యముగా ఈ కాలమున ఇదే కొనసాగుచున్నది. వారు సైతము కృష్ణతత్వమును అవగతము చేసుకొనలేరు. భౌతిక సంపత్తుల ఎడ అత్యాశ లేకున్నను కుటుంబ జీవనము పట్ల అమితాసక్తుడై ఉన్నవాడు కూడా కృష్ణ భక్తి భావనను తెలుసుకొనజాలడు. బాహ్యమునకు వారు సంపత్తుల ఎడ అత్యాశ లేనట్లుగా గోచరించినను భార్య, పిల్లలు, కుటుంబం యొక్క ఉన్నతి ఎడ అమితాసక్తులై ఉందురు. మనుజుడు పైన తెలుపబడిన దోషములచే కలుషితుడు కానప్పటికీ చరమముగా శ్రీకృష్ణుని సేవ యందు అభిరుచిని కలిగి ఉండనిచో అనగా అభక్తుడైనచో అతడును కృష్ణ సంబంధ తత్వమును అవగతము చేసుకొనజాలడు. హరే కృష్ణ. క్లియర్ గా ఇచ్చారు నాన్న. హరే కృష్ణ. ఎండింగ్ వస్తుంది కదమ్మా, క్లియర్ గా ఉంటుంది. హరే కృష్ణ. 41వ శ్లోకం. గురువు పట్ల గౌరవము కలిగిన వాడును, అసూయారహితుడును, సర్వజీవుల ఎడ మైత్రీభావము కలవాడును, సేవాభిరతుడును అగు శ్రద్ధావంతుడైన భక్తునికే ఈ ఉపదేశము నొసగవలెను. 42వ శ్లోకం. అన్యమగు దేనికన్నను భగవానుడే పరమప్రియుడని భావించువారును, అసూయారహితులను, శుచి అయిన వారును, కృష్ణ భక్తి భావనకు అన్యమైన వాని ఎడ వైరాగ్యమును పొందిన వారును అగు జనులకు గురుదేవుడు ఈ ఉపదేశము కావించవలెను. భాష్యము. ఆది అందే ఎవ్వరును భక్తి యోగపు అత్యున్నత స్థితికి చేరజాలరు.
ఇచ్చట భక్త అను పదమునకు భక్తుడగుటకై సంస్కార కర్మలను స్వీకరించుటయందు సంకోచము లేనివాడని భావము. భక్తుడగుటకై మనుజుడు గురోపదేశమును బడసి భక్తి యోగమున ఏ విధముగా పురోగమించవలెననే విషయమున విచారణ కావించవలెను. భక్తులను సేవించుట, సంఖ్యాపూర్వకముగా హరినామమును జపించుట, శ్రీ విగ్రహారాధనము, ఆత్మదర్శియగు మహాత్ముని నుండి శ్రీమద్ భాగవతమును లేదా భగవద్గీతను శ్రవణము చేయుట, భక్తికి ఆటంకము కలిగినట్టి తీర్థక్షేత్రమున వసించుట ఎనున్నవి భక్తికి పురోగతి గల 64 కర్మలలో మొదటివి. ఈ 5 ముఖ్య కర్మలను చేపట్టిన వాడు భక్తుడని పిలువబడును. చదువుతారమ్మా? చదవన ప్రభుజీ? ఎవరైనా చదువుతారా? ఇష్టం చదువుతా అంటే చదివేసాయండి. చదివేస్తాను ప్రభుజీ. మనుజుడు గురువు గారికి తగినంత గౌరవము నొసగవలెను. ఆయన ఇతర శిష్యుల ఆధ్యాత్మిక సోదరులు ఎడ అనవసరముగా అసూయ చెందరాదు. పైగా కృష్ణ భక్తి భావన యందు ఎవరేని అత్యంత వికాసము నొందినచో అతనిని దాదాపుగా గురువుతో సమానమని భావించవలెను. ఆధ్యాత్మిక సోదరులు ఆ రీతి కృష్ణ భక్తి భావన యందు వృద్ధి చెందుటను గాంచి అతడు మిక్కిలి ముదమందవలెను. మాయాబంధము నుండి బయటపడుటకు కృష్ణ భక్తి భావన ఒక్కటే పరిష్కారము. కనుక భక్తుడు ఎల్లవేళలా సామాన్యుజనులేడ దయామయుడయుండి దానిని వారికి బోధించవలెను. జనులకు కావలసినది ఆ కరుణయే. కనుక అదే నిజమైన లోక కళ్యాణ కార్యము కాగలదు. శుశ్రూషావిరాతయ అను పదము గురువు గారిని అత్యంత శ్రద్ధతో సేవించునట్టి వానిని సూచించును. శిష్యుడు అన్ని రకములకు సౌకర్యములను సేవలను గురువునకు అందించవలెను. ఆ విధముగా చేసడి శిష్యుడు సైతము ఈ ఉపదేశమునందుటకు యోగ్యుడే. బహిర్జాత విరాగాయ అనగా అంతర్బాహ్య లక్షణముల ఎడ వైరాగ్యము పొందినట్టి వాడని భావము. కృష్ణ సంబంధములు కానిట్టి కర్మల ఎడ వైరాగ్యమును పొందుటే గాక లౌకిక జీవనము ఎడ ఆంతర్యము అతడు విముఖతకు కలిగి ఉండును. అట్టివాడు అసూయరహితుడై ఉండి సమస్త జీవుల, మానవులే కాదు మానవేతర జీవుల గూర్చి సైతము సంక్షేమమును గూర్చి ఆలోచించవలెను. అంతర్బాహ్యములందు శుచి అయిన వాడని శుచయే అను పదమునకు భావము. నిజముగా అంతర్బాహ్యములందు శుచినందుటకు మనుజుడు నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపింపవలెను. కృష్ణ పరజ్ఞానమును గురుదేవుడే వసగవలననుట దీయతాం అను పదమునకు భావము. గురువు యోగ్యత లేనట్టి శిష్యుని స్వీకరించరాదు. వ్యాపార ధోరణి అతనికి తగదు. ధనము కొరకై అతడు శిష్యులను గ్రహించరాదు. తాను ఉపదేశం మసగనున్న వ్యక్తి యొక్క గుణములను అతడు గాంచవలెను. అయోగ్యుడైన వాని ఉపదేశం మసకరాదు. భవిష్యత్తులో శిష్యునికి కేవలము భగవానుడే పరమ ప్రేమగు జీవిత గమ్య మగనుట్లుగా అతడు శిక్షణ నొసగవలెను. ఈ 2 శ్లోకములందు భక్తుని గుణములు పూర్తిగా వర్ణింపబడినవి. ఈ శ్లోకములందు తెలుపబడిన గుణములన్నింటినీ నిజముగా కలిగి ఉన్నవాడు భక్తుడైనట్లుగానే భావింపవలెను. ఎవరైనా ఈ గుణములను కలిగి ఉండని ఎడ పూర్ణ భక్తుడొకటికై వానిని పొందవలసి ఉండును. చదివిన ప్రభుజీ 43. శ్రద్ధాశక్తులతో నన్నొక్క మారు ధ్యానించి నన్ను గూర్చి శ్రవణము చేసి కీర్తించువాడు తప్పక భగవద్ధామమును చేరగలడు. శ్రీమద్ భాగవతమునందలి కర్మబంధనము అను 3వ స్కందములోని 32వ అధ్యాయముకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. పూర్తిగా అన్ని వివరాలు ఇచ్చేస్తారు ప్రభుజీ. అన్ని వివరాలు ఇచ్చారా? ఈ శ్లోకంలో అయితే అన్ని వచ్చేసినాయి. కాదమ్మా, అన్ని ఇచ్చేసి ఆఖరిని చూడండి, శ్రద్ధాశక్తులతో నన్నొక్క మారు ధ్యానించి నన్ను గురించి చేసి కీర్తించేవాడు తప్పకుండా వచ్చేస్తాడు భగవద్ధామానికి. ఏంటి చెయ్యకూడదో కూడా చెప్పుకొస్తున్నారు ఆయన. ఎటువంటి వ్యక్తులు నిజమైన భక్తులు అవుతారు, ఎటువంటి వ్యక్తులు శిష్యులు అవుతారు, ఎటువంటి వ్యక్తుల్ని గురువులుగా తీసుకోవాలి, ఎటువంటి వ్యక్తులు శిష్యులుగా తీసుకోవాలి కూడా చెప్పుకొచ్చారు. మీరు మొట్టమొదటి చెప్పారు కదా ప్రభుజీ, ఎలాంటి గురువుని స్వీకరించాలి, గురువుని ఎలా తెలుసుకోవాలి, శిష్యుడు ఎలా ఉండాలి, అదంతా మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఈ భాష నుంచి చెప్పిందేనమ్మా, ఈ భాష నుంచి చెప్పిందే అది. ఇక్కడతో మనకి నిజంగా కపిల దేవుని
కపిలదేవుని బోధన అంతా అయిపోతుందమ్మా. ఇంకా ఆఖరి అధ్యాయము కపిలదేవుని కార్యకలాపాలు మాత్రమే. ఇంకా ఆఖరి ఆయన ఎట్లాగా ఆయన నెక్స్ట్ ఎలా గడిపారు అనేది దాని గురించి వస్తుంది అనమాట. సో వెళ్ళిపోదామా నెక్స్ట్ చాప్టర్ కి. అమ్మ మీరు దేవహూతిని ప్రభుజీ కపిలదేవుళ్ళ అనిపిస్తారు నాకైతే. అయ్యో రామ, లేదమ్మా, నిజంగా వారి కొడుకు దగ్గర బోధన తీసుకుంటున్నారంటే నిజంగా దేవహూతి. లేదు లేదు చెప్పండి, అడుగుతున్నారమ్మా. నాన్న ఇది కూడా భాష్యం చదువుకుంటామా? భాష్యం చదువుకు వెళ్ళిపోదాం. ఒక్క అధ్యాయమే కదా ఉంది, భాష్యం చదువుకుంటూ వెళ్ళిపోదాం. దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామా అమ్మా? హరే కృష్ణ. 33వ అధ్యాయం ఎవరు చదువుతున్నారు? కపిలుని కార్యకలాపములు. శ్రీ మైత్రేయుడు ఇట్లు పలికెను. కపిల భగవానుని జననియు కర్దమముని సతీయకు దేవహూతి ఆ విధముగా భక్తి యోగము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము నెడగల అజ్ఞానం అంతయు తొలగినదయ్యను. ముక్తికి పూర్వరంగమగు సాంఖ్యతత్వమును తెలిపిన భగవానునికి వందములిడి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టిని చేసెను. తన తల్లికి కపిల భగవానుడు తెలియచేసిన తత్వ విధానము ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు పూర్వరంగమై ఉన్నది. ఆ తత్వ విధానపు ప్రాముఖ్యము ఇచట సిద్ధి భూమి ముక్తికి పూర్వరంగమునుచు తెలపబడినది. ప్రకృతిచే బద్ధులైన కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశముల అనుభవించు జనులు కపిల భగవానుడు తెలియచేసిన సాంఖ్యతత్వమును అవగతము చేసుకొనుట ద్వారా భవబంధము నుండి సులభముగా ముక్తి నొందగలరు. ఈ భౌతిక జగత్తునందు నిలిచి ఉన్నప్పటికీ మనుజుడు సాంఖ్యతత్వము ద్వారా శీఘ్రమే మోక్షమును సాధించగలడు. ఆ స్థితియే జీవన్ముక్త స్థితి అనబడును. అనగా భౌతిక దేహమునందు నిలిచి ఉన్నప్పటికీ జీవుడు ముక్తి నొందగలడు. ఇది దేవహూతి అనగా కపిల భగవాను జనని విషయమున జరిగి ఉండెను. కనుకనే ఆమె ఈ క్రింది ప్రార్థనల ద్వారా ఆ దేవదేవుని సంతుష్టిని చేసెను. సాంఖ్యతత్వపు మూల సిద్ధాంతమును అవగతము చేసుకొనిన వాడు భక్తి యోగమును బడిసి ఈ భౌతిక జగమునందే ముక్తుడు అనగా పూర్ణముగా కృష్ణ భక్తి భావితుడు కాగలడు. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుతారక్క? చదువుతున్నాను. దేవహూతి పలికెను. బిశ్వపు అడుగు భాగమున గల జలమునందు శయనించినప్పుడు నీ నాభి నుండి బయల్వెడిలిన కమలమునందు జన్మించిన కారణమున బ్రహ్మ అజుడని పేర్కొనబడినాడు. కాని అతడును అనంత విశ్వములకు కారణమైన దేహము కలిగిన నిన్నే ధ్యానించును. భాష్యము. బ్రహ్మదేవునికి అజుడు అనగా పుట్టుక లేనివాడు అని నామము కూడా కలదు. ఎవరి పుట్టుకను గూర్చి ఆలోచించును దానికి ఒక తల్లి ఒక తండ్రి అవసరము. మనుజుడు ఆ రీతిగానే జన్మించును. కానీ విశ్వపు తొలి జీవుడగు బ్రహ్మదేవుడు మాత్రము దేవదేవుని గర్భోదక సాయి విష్ణువుగా తెలియబడవాడు. దేహము నుండి నేరుగా జన్మించును. గర్భోదక సాయి విష్ణువు విశ్వపు అడుగు భాగమున గల జలమునందు శయనించును. బ్రహ్మదేవుడు నిన్ను గాంచగోరినప్పుడు ధ్యానము చేయవలసి వచ్చునని దేవహూతి భగవానునితో పలుకుచున్నది. సమస్త సృష్టికి నీవే బీజము అని ఆమె పలికినది. ఇంకను ఆమె బ్రహ్మదేవుడు నీ నుండియే నేరుగా జన్మించినను పెక్కు సంవత్సరములు ధ్యానము కావింపవలసి వచ్చను. అయినప్పటికీ అతడు నిన్ను ముఖాముఖి గాంచలేడు. విశ్వపు అడుగు భాగమున గల అనంత జలరాశి యందు నీవు శయనించి ఉన్నావు. కనుకనే గర్భోదక సాయి విష్ణువుగా తెలియబడినావు అని పలికినది. భగవానుడు ఘనమైన దేహపు స్వభావము సైతము ఈ శ్లోకమునందు వివరింపబడినది. ఆ దేహము దివ్యమైనది మరియు భౌతిక సంపర్కము లేనట్టిది. భౌతిక జగత్తు అతని దేహము నుండియే ఉద్భవించినది. అనగా అతని దేహము భౌతిక సృష్టికి పూర్వమే నిలిచి ఉన్నట్టిది. సారాంశమేమనగా విష్ణు భగవాన్ని దివ్య దేహము భౌతిక తత్వములతో తయారు చేయబడినది కాదు. అది కాని సమస్త జీవులకు మరియు ప్రకృతికి అనగా ఆ దేవదేవుని శక్తియే మూలమై ఉన్నది. సమస్త జగత్తుకు ప్రకృతికి నీవే మూలాధారుడు కనుక సాంఖ్యతత్వమును తెలిపి నన్ను
మాయాబంధము నుండి ముక్తురాలను చేయుగలుగుట ఆశ్చర్యకరము ఆశ్చర్యకర విషయమేమియును కాదు. కానీ నీవు నా గర్భమున జన్మించుట మాత్రము నిక్కముగా పరమాద్భుతమైనది. ఏలయన సమస్త సృష్టికి కారణమైన నిన్ను కరుణతో నీవు నా పుత్రునిగా జన్మించింది. ఈ విషయము అత్యంత అద్భుతమైనది. నీ దేహము సమస్త విశ్వములకు మూలమై ఉన్నది. అయినను నా వంటి సామాన్య స్త్రీ గర్భమున నీవు నిలిచితివి. ఇది నాకు విస్మయము కలుగు చేయుచున్నది అని పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం. హరే కృష్ణ. హే ప్రభు, స్వయముగా నీవేదియును చేయవలసి లేకున్నను గుణప్రవాహమునందు నీ శక్తులను విభజించితివి. ఆ కారణములనే జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములు జరిగిపోవచ్చున్నవి. ఓ దేవా, నీవు దృఢ సంకల్పుడవు, జీవేశ్వరుడవు. జీవుల కోరికే నీవు ఈ భౌతిక జగత్తును సృజించితివి. నీవు ఏకమే అయినను నీ విభిన్న శక్తులు బహు రూపములుగా పనిచేయును. ఇది మాకు అచింత్యమైనది. భాష్యము. పరతత్వము తాను స్వయముగా ఏదియును చేయవలసి లేకున్నను బహు విధములకు శక్తులను కలిగి ఉన్నాడనుచు ఈ శ్లోకమునందు దేవహూతి పలికిన విషయము ఉపనిషత్తుల యందు ధృవపరపబడినది. ఆతని కన్నను ఘనుడు గాని లేదా ఆతనికి సమానుడు గాని ఎవ్వరునూ లేరు. సమస్తము ఆతని శక్తి చేతనే స్వభావమైనట్లుగా పూర్తిగా నెరవేర్చబడును. అనగా త్రిగుణ కార్యములను బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు వసగి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి వసగబడి ఉండును. దేవదేవుడు మాత్రము అట్టి కార్యముల నుండి పూర్తిగా విడివడియుండునని ఇచ్చట అవగతమగుచున్నది. కనుకనే దేవహూతి, నీవు స్వయముగా ఏదియును కావింపకున్నను నీ సంకల్పము పూర్ణమైనట్టిది. నీ సంకల్పమును నీవు అనగా నీకు అన్యముగా ఇతరుల సహాయముచే పూర్తి కావించుకొనుట అనేది ప్రశ్నయే ఉదయించదు. అంత్యమున నీవే పరమాత్ముడవు, పరమ నియామకుడవు అయి ఉన్నావు. నీ సంకల్పమునెవ్వరునూ ఆపజాలరు అని పలికెను. ఇతరుల ప్రణాళికలను భగవానుడు ఆపగలడు. మానవుడు ప్రతిపాదించగా భగవానుడు దీర్చివేయుననుచు సాధారణముగా చెప్పబడుచుండును. కానీ భగవానుడే ప్రతిపాదించినప్పుడు ఆ కోరిక ఎవ్వరి ఆధీనమునందుండదు. అతడు పరిపూర్ణుడు. మన కోరికలు తీరుటకు భగవానుడిపై ఆధారపడవలసియే వచ్చును. అలాగని భగవానుడు కోరికలు సైతము పరాధీనములని మనము పలుకజాలము. అదియే అతని అచింత్య శక్తి. సాధారణ జీవులకు అచింత్యమైన విషయమును అతడు సులభముగా నెరవేర్చగలడు. తాను అనంతుడైనప్పటికీ ఆ దేవదేవుడు ప్రామాణిక శాస్త్రముల ద్వారా అనగా వేదవాంగ్మయము ద్వారా తెలియబడును. శబ్ద మూలాత్వాత్ అని తెలుపబడినట్లు భగవానుడు శబ్ద బ్రహ్మము వేదవాంగ్మయము ద్వారా ఎరుకకు వచ్చును. ఈ సృష్టి రచన ఎందులకు కావించబడినది? శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవేశ్వరుడు కనుక ప్రకృతిపై ఆధిపత్యము చలాయింపగోరు జీవుల కొరకు ఈ భౌతిక జగత్తును సృజించను. ఆ జీవులు తమ కోరికలను పూర్తి చేసుకుని రీతిగా అతడు ఏర్పాట్లు కావించును. ఈ విషయము వేదములందు ఏకో బహూనాం యో విదధాతి కామాన్, పరమ నిత్యుడొక్కడు ఇతర నిత్యులందరి అవసరములను తీర్చుచున్నాడని ధృవీకరింపబడినది. వివిధ రకపు జీవుల అవసరములకు కోరికలకు అంతే ఉండదు. అయినను దేవదేవుడు పరమ నిత్యుడు తన అచింత్య శక్తిచే వారినందరినీ పోషించుచు వారి అవసరములను తీర్చుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఈ భాష్యంలో రాసిన ఒక పాయింట్ ఏంటంటేనమ్మా, శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవేశ్వరుడు కనుక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపగోరు జీవుల కొరకు అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపుగోరు జీవుల కొరకు ఈ భౌతిక జగత్తును సృజింపు చేశాను. ప్రతి ఒక్కరు కూడా దానికోసమే బతుకుతారు. ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడం కోసం, ప్రతి నిమిషము కూడా ఇంకొక విషయం మీద ఆధిపత్యం కావాలి, విషయం మీద నాకు కంట్రోల్ కావాలి, నాకు ఎక్కువ జీతం కావాలి, నాకు ఎక్కువ సంపాదించాలని అన్నది కూడా అదే కోరికతో వచ్చిందే. నాకు ఎక్కువ ఆస్తి కావాలి అంటే ఏంటి? ఆ ఆస్తితో ఏం చేద్దామని, కావాల్సినంత అనుభవిద్దామని. అంటే అది కూడా ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించే లక్షణం అన్నమాట. అదొక లక్షణం. అవన్నీ అటువంటివన్నీ తీర్చడానికి భగవంతుడు ఉన్నాడు. అవన్నీ మన వీక్నెస్. అటువంటి ఆశ, అటువంటి కోరిక, అటువంటి కోరిక కలవడం అన్నది మనకి ఆయన ఇచ్చిన స్వేచ్ఛ. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో మనము
ఇటువంటి కోరిక నాకు ఉన్నది, నేను ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడం కోసమే నేను జీవిస్తున్నాను అన్నది మనం గ్రహించి దాన్ని భగవంతుడి వైపు తీసుకెళ్ళగలగాలి. అంతే, అదొక్కటే మనం చేయగలగాలి. అదొక్కటి మనం చేయగలిగితే మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. అర్థమవుతుంది కదమ్మా. ఎప్పుడైతే మనము ఆ పర్టికులర్ కోరికను తీర్చుకోలేకపోయామో ఆఖరి నిమిషంలో అటువంటి కోరికల్లో ఒకానొక కోరిక, అందులో బలమైన కోరిక, మనకున్న కోరికల్లో బలమైన కోరిక ఏది ఉండిపోతుందో ఆ కోరికతో నెక్స్ట్ జన్మ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గాను. ఎందుకంటే ఆ పర్టికులర్ ఈవెంట్ని, ఆ పర్టికులర్ అసంతృప్తిని సంతృప్తి పరుచుకోవడం కోసం భగవంతుడు ఇచ్చే మరొక అవకాశం. ఏదో నిమిషంలో అదంతా ఇది కాదు నాకు కావాల్సింది అని తెలుసుకుని భక్తి మార్గంలోకి వెళ్ళేంత వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఏమ్మా? సరే, నెక్స్ట్ ఇంకా దేవహూతి ప్రార్థనలు చూద్దాము. 4వ శ్లోకం చదువుతున్నారు అక్క. చదువుతా అక్క. దేవదేవునిగా నీవు నా గర్భమున జన్మించితివి. హే ప్రభు, సమస్త సృష్టిని కుక్షియందు నిలుపుకొనిన నీకిది ఏ రీతి సాధ్యపడినది? యుగాంతమున నీవు వటపత్రముపై శయనించి శిశువు వలె కాలి బొటన వ్రేలిని పానము చేతు కనుక అది సాధ్యమేననుట దానికి సమాధానము కాగలదు. భాష్యము. ప్రళయ సమయమున భగవానుడు ప్రళయ జలమందు తేలియాడు వటపత్రమున శయనించు శిశువుగా కొన్ని మార్లు దర్శనమిచ్చుచుండును. కనుకనే దేవహూతి ఇట్లు పలుకుచున్నది, నా వంటి సాధారణ యువతి గర్భమున నీవు నిలుచుట ఆశ్చర్యకరమేమీనూ కాదు. వటపత్ర సాయిగా నీవు ప్రళయ జలములందే తేలియాడుదువు కనుక నీవు నా గర్భమున నిలుచుట అద్భుతము కానే కాదు. ఈ భౌతిక జగమందు సంతానమునెడ అమిత ఇష్టము కలవారై వారితో కలిసి జీవితమును అనుభవించుటకై వైవాహిక జీవితమును స్వీకరించు వారలు దేవదేవుని తమ పుత్రినిగా బడయవచ్చునని నీవు మాకు బోధించితివి. భగవానుడే స్వయముగా తన కాలి బొటనయము. సమస్త యోగులు మరియు భక్తులు తమ శక్తిని అంతటిని కర్మలనన్నిటినీ శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవయందే వినియోగింతురు కనుక ఆ పాదపద్మ బొటనవేళ్ల యందు ఏదో దివ్యానందము ఉండియే తీరవలను. భక్తులు సదా వాంఛించు ఆ అమృతమును ఆస్వాదించుటకే భగవానుడు తన కాలి బొటనవ్రేలిని పానము చేయును. తన యందు ఎంతటి దివ్యానందము కలదనుచో భగవానుడు కొన్ని మార్లు తానే ఆశ్చర్యచకితుడగుచుండును. తన శక్తిని ఆస్వాదించుటకు కొన్ని మార్లు అతడు రసాస్వాదనము చేయు స్థితిని గ్రహించును. శ్రీ చైతన్య మహాప్రభువు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. కాని తన ఎందుగల దివ్య రస భావనపు మధురమను అనగా భక్తులందరిలోనూ పరమోత్కృష్టురాలకు రాధారాణిచే ఆస్వాదింపబడినది. ఆస్వాదించుటకు ఆ దేవదేవుడు భక్తుని రూపమున అవతరించెను. హరే కృష్ణ. 5వ శ్లోకం. హరే కృష్ణ. 5వ శ్లోకం. హే ప్రభు, భక్తులకు వారి పాపకర్మలను నశింపచేసి భక్తి ముక్తులకు సంబంధించిన జ్ఞానమును ఇనుమడింపజేయుటకే ఈ రూపము నీవు ధరించితివి. వారు నీ నిర్దేశముపై ఆధారపడినట్టు వారు కనుక వరాహాది అవతారములను ఇచ్ఛామాత్రమున నీవు గ్రహింతువు. అదే రీతిగా నీ ఆశ్రితులకు దివ్య జ్ఞానం నొసుగుటకై నీవిప్పుడు అవతరించితివి. భాష్యము. గడిచిన శ్లోకములందు భగవానుని దివ్య గుణములు వర్ణింపబడినవి. ఇక భగవద్ అవతారపు ప్రత్యేక ప్రయోజనము సైతము వర్ణింపబడుచున్నది. ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలనే స్వభావం కారణముగా బుద్ధులయ్యేడి జీవులకు ఆ దేవదేవుడు తన శక్తిచే పలు విధములకు దేహమును నొసుగుచుండును. కానీ కాలక్రమమున ఆ జీవులు ఎంతగా పద్ధతులగుదనగా వారికి జ్ఞానబోధ అవసరమగును. ఈ భౌతిక జగత్తు నిజ ప్రయోజనం నెరవేరుట ఎందు అవాంతరములు కలిగినప్పుడెల్లా శ్రీకృష్ణ భగవానుడు అవతరించునని భగవద్గీత తెలుపబడినది. భగవానుని కపిలావతారము పతిత జీవులకు మార్గదర్శనం కావించి వారు భగవద్ధామం చేరినట్లుగా భక్తిని జ్ఞానమును కలిగించగలదు. వరాహావతారము, మత్స్యావతారము, కూర్మావతారము, నృసింహావతారము వంటి అవతారములు ఎన్నో కలవు. కపిలావతారము కూడా అట్టి అవతారములో ఒకటి. దారి తప్పిన బద్ధజీవులకు ఆధ్యాత్మిక జ్ఞానం నొసుగుటకి
ధరాతలమున కపిల భగవానుడు అవతరించినాడని ఇచ్చట తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదామాతాజీ. హరే కృష్ణ. చదువుతున్నాను ప్రభుజీ. సునక మాంసమును తిను చండాలుని వంశమున జన్మించిన వాడైనను ఒక్కమారు భగవానుని పవిత్ర నామమును ఉచ్చరించినచో, అతనిని కీర్తించినచో, అతని లీలలను శ్రవణము చేసినచో, అతనికి వందనములను అర్పించినచో, లేదా అతనిని స్మరించినచో శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు. అట్టి ఎడ ఆ పరమ పురుషుని ముఖాముఖి గాంచడి వారల ఆధ్యాత్మికోన్నతిని గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. భాష్యము. భగవానుని పవిత్ర నామకీర్తనము, శ్రవణము, స్మరణముల ఆధ్యాత్మిక శక్తి ఇచ్చట బలపరుపబడినది. బద్ధజీవుని పాపకర్మల క్రమమును విశదీకరించిన శ్రీ రూప గోస్వామి భక్తి రసామృత సింధువునందు ధృవపరచినదేమనగా, భక్తి యోగమునందు నెలకొనిన వారలు సమస్త పాపకర్మల ఫలము నుండి విడివడగలరు. ఈ విషయము భగవద్గీత యందు ధృవీకరింపబడినది. తనకు శరణము నొందిన వారి రక్షణను తానే గ్రహించి అతనిని సమస్త పాప ఫలముల నుండి విడిపింతునని శ్రీకృష్ణుడే పలికెను. పవిత్రమగు కృష్ణ నామమును ఉచ్చరించినంత మాత్రముననే మనుజుడు శీఘ్రముగా సమస్త పాప ఫలముల నుండి విడివడుచున్నచో, ఆ దేవదేవుని ముఖాముఖి గాంచు వారలను గూర్చి వేరుగా తెలుపవలసినదేమున్నది. ఇక్కడ ఆపనా ప్రభుజీ? ఇంకొకరు చదువుతారా? ఆపుతాను ప్రభుజీ. సరే. హరే కృష్ణ మాతాజీ. చదువుతారండి? చదువుతున్నానండి. శ్రవణ కీర్తనములచే పవిత్రులైన వారలు శీఘ్రమే యజ్ఞాచరణమునకు యోగ్యులగుట ఇచ్చట తెలుపబడినది. మరి ఒక విశేషము, బ్రాహ్మణ వంశమునందు జన్మించి దశవిధ సంస్కారములచే పునీతుడై వేద జ్ఞానమున పండితుడైన వాడే సాధారణముగా యజ్ఞాచరణకు అర్హుడై ఉండును. కానీ ఇచ్చట సద్య, శీఘ్రమే అను పదము ఉపయోగింపబడినది. మనుజుడు శీఘ్రమే యజ్ఞ నిర్వహణకు అర్హుడగునని శ్రీధర స్వామి సైతము వ్యాఖ్యానించిరి. చండాలుని వంశమున జన్మించి సునక మాంసమును తినువాడు తన పాపఫలము వలననే ఆ స్థితిని పొంది ఉన్నాడు. కానీ అతడు అపరాధ రహితముగా ఒక్కమారు కీర్తనము చేసినను లేదా శ్రవణము కావించినను వెంటనే పాపఫలము నుండి విడుదల పొందగలడు. అతడు పాపఫలము నుండి ముక్తుడగుటయే గాక సమస్త సంస్కార విధుల ఫలమును సైతము శీఘ్రమే బడయగలడు. బ్రాహ్మణ వంశమునందు జన్మించుట నిక్కముగా గత జన్మయందలి పుణ్య పరిపాకము వలననే కలుగుచుండును. అయినప్పటికీ ఆ వంశమునందు జన్మించిన వానికి యజ్ఞోపవీత ధారణము మరి ఇతర సంస్కారములు అవసరములే అగును. కానీ హరినామమును పలుకు వానికి చండాలుని వంశమున జన్మించినను సంస్కార విధుల అవసరము కలుగదు. కేవలము హరే కృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా అతడు శీఘ్రమే పవిత్రుడై బ్రాహ్మణునితో సమానుడగును. హరే కృష్ణ. శ్రీధర స్వామి వారు ఈ సందర్భమున అనేన పూజ్యత్వం లక్ష్యతే అని ప్రత్యేకముగా వ్యాఖ్యానించి ఉన్నారు. హరే కృష్ణ మహామంత్ర జపము కేవలము పవిత్రీకరణను ఆరంభించుట మాత్రమే అని కొందరు బ్రాహ్మణ వంశస్థులు పలుకుదురు. అది వ్యక్తి యొక్క జప విధానముపై ఆధారపడి ఉండవచ్చును. కానీ మనుజుడు పవిత్ర హరినామమును అపరాధరహితముగా కీర్తించినచో శ్రీధర స్వామి వారి వ్యాఖ్య పూర్తిగా సత్యము కాగలదు. ఏలయన అతడు శీఘ్రమే బ్రాహ్మణుని కన్నను అధికుడు కాగలడు. శ్రీధర స్వామి పలికినట్లు పూజ్యత్వం, అట్టివాడు బ్రాహ్మణుని కన్నను అధిక పూజనీయుడై యజ్ఞ నిర్వహణకు అర్హుడు కాగలడు. పవిత్ర హరినామమును కేవలము జపించిన వాడే శీఘ్రముగా ఈ రీతి పవిత్రుడగుచుండగా ఆ దేవదేవుని ముఖాముఖి గాంచుచు మరియు అతని అవతార మర్మము నెరిగిడి వారల అనగా దేవహూతి కపిల భగవానుని అవగతము చేసుకొనినట్లు కూర్చి వేరుగా తెలుపునదేమున్నది. సాధారణముగా ఉపదేశమనున్నది గురువుపై అంటే శిష్యునికి మార్గదర్శనము చేయువాడు
ఆధారపడి ఉండును. హరినామ స్మరణచే శిష్యుడు పవిత్రుడై యోగ్యుడైనాడని తెలిసినప్పుడు ఆయన అతనికి యజ్ఞోపవీతము నొసగును. ఆ విధముగా శిష్యుడు 100కి 100 బ్రాహ్మణుడు కాగలడు. రసాయన ప్రక్రియ ద్వారా కంచు బంగారముగా మారినట్లు దీక్షా విధానము ద్వారా మనుజుడు బ్రాహ్మణునిగా మారగలడు అని హరిభక్తి విలాసం నందు శ్రీ సనాతన గోస్వామి ధృవపరిచిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. అలమణి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. హరినామ స్మరణ విధానము ద్వారా మనుజుడు పవిత్రుడై తదుపరి జన్మమున బ్రాహ్మణుల ఇంట జన్మించి సంస్కార విధులను పొందునని కొన్ని మార్లు చెప్పబడుచును. కానీ ప్రస్తుత కాలమున ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారును తగిన రీతిని సంస్కరింపబడుటలేదు. పైగా వారు నిజమునకు బ్రాహ్మణ తండ్రులకే జన్మించినారన్న నిశ్చయము కూడా లేదు. పూర్వకాలమున గర్భాధాన సంస్కారము పాటింపబడింది, కానీ నేడు అటువంటి సంస్కారము లేనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనుజుడు నిజముగా బ్రాహ్మణ తండ్రికే జన్మించినాడో లేదో ఎవ్వరునూ ఎరగజాలరు. శిష్యుడు బ్రాహ్మణ యోగ్యతను పొందినాడా లేదా అనేది విషయమును గురువు తెలుసుకొనగలడు. ఆ విధముగా నెరిగి ఆయన శిష్యునికి బ్రాహ్మణత్వం నొసగలరు. పాంచరాత్రిక విధానమునందు ఉపనయన సంస్కారము ద్వారా బ్రాహ్మణుడైనంతటా మనుజుడు ద్విజత్వమును నొందగలడు. ద్విజత్వం జాయతే అనుచు సనాతన గోస్వామి దానిని ధృవపరిచింది. ఈ రీతిని దీక్షా విధానమున మనుజుడు హరినామమును కీర్తించడి పవిత్ర స్థితిలో బ్రాహ్మణునిగా నవ్వు. పిమ్మట అతడు మరింత పురోగమించి యోగ్యుడైన వైష్ణవుడు కాగలడు. అనగా వైష్ణవుడు బ్రాహ్మణ యోగ్యతలను అదివరకే పొంది ఉన్నాడు. హరే కృష్ణ. ప్రభు చదువుతారు ప్రభు? సరే చూడండి, ఆప్త అంటే ఆపండి, పెద్ద భాష్యము. మనం 8వ శ్లోకం తర్వాత ఆపుదాము. సరే ప్రభుజీ. హరే కృష్ణ. ఆహా, ఎవరి జిహ్వాగ్రమున నీ పవిత్ర నామము ఉచ్చరించబడుచున్నదో వారెంతటి ధన్యులు. చండాలుర వంశమున జన్మించినప్పటికీ అట్టివారు పూజనీయులే. నీ పవిత్ర నామమును కీర్తించువారులు సమస్తములకు తపస్సులను యజ్ఞములను నిర్వహించి ఆర్యుల శుభగుణములను పొందినట్టి వారే. నీ దివ్యనామమును ఉచ్చరించుటకు వారు తీర్థస్థానం నందు కృంకులుడి వేదాధ్యాయమును కావించి అవసరమైనదంతయు నెరవేర్చే ఉందరు. భాష్యం. గత శ్లోకమునందు తెలుపబడినట్లుగా అపరాధరహితంగా ఒక్కమారు హరినామమును కీర్తించినను మంజుడు శీఘ్రమే యజ్ఞ నిర్వహణకు యోగ్యుడు కాగలడు. శ్రీమద్భాగవతపు ఈ వచనమును విని ఎవరినూ ఆశ్చర్యపడే అవసరం లేదు. ఏ విధముగా మంజుడు హరినామంతో ఉన్నతుడగు బ్రాహ్మణుని బోలిన పవిత్రాత్ముడు కాగలడు అని తలుచుట గాని అవిశ్వాసము గాని మంజుడికి వలదు. విశ్వాసరహితులకు వారి అట్టి సందేహములను నివారించుటకే ఈ శ్లోకము ధృవపరుచుతున్నదేమనగా పవిత్ర హరినామమును ఉచ్చరించు స్థితి అకస్మాత్తుగా కలుగట్లేదు. హరినామమును జపించే వారులు అన్ని విధములకు వైదిక కర్మలను మరియు యజ్ఞములను నిర్వహించే ఉందరు. యజ్ఞ నిర్వహణము, వేదాధ్యయనము, ఆర్యులకు గల సద్వర్తనము వంటి స్థితులను దాటనిదే ఎవరినూ ఈ జన్మనందు హరినామమును కీర్తించలేరు. కనుక ఈ విషయము ఆశ్చర్యకరమేమీయును కాదు. అది అంతయు మొదట జరిగినే ఉండను. న్యాయశాస్త్రమును అభ్యసించేవాడు అదివరకే డిగ్రీ కోర్సును చదివి ఉన్నాడని తెలిసినట్లుగా హరినామ సంకీర్తనను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కావించేవాడు దాని క్రిందనున్న విధులను నిర్వహించినట్టు వాడే అయిచుండును. తమ జిహ్వాగ్రమున హరినామమును నిలిపియుండి వారు ధన్యులని చెప్పబడినది. నామజపం అనగానేమో మరియు దాని విధానమేమో అనగా అపరాధ రహిత స్థితి, విశుద్ధ స్థితి మొదలగునవి తెలుసుకున్న అవసరం లేదు. కేవలం జిహ్వాగ్రమున సదా హరినామమును పలికిన చాలును. అదే కావలసినది. కేవలము ఒకే నామము సరిపోవునని ఇచ్చట తెలుపబడినది. భగవాను అన్ని నామములను పలుకోవాలని దాని భావము కాదు. భగవాని నామములు అసంఖ్యాకములు. వైదిక కర్మలన్నింటినీ
అది వరకే నిర్వహించుతానని నిరూపించుటకు మంజుడు ఆ నామములన్నింటినీ జపించిన అవసరం లేదు. ఒక్క నామమును జపించిన చాలును. అతడు అన్ని పరీక్షల యందు ఉత్తీర్ణుడైనట్లుగానే భావించవలను. అట్టి ఏడ 24 గంటలు హరినామంనే పలుకు వారిని గురించి ప్రత్యేకంగా తెలుపుదేమున్నది. ఇచ్చట ప్రత్యేకంగా తుభ్యం నీ నామములనే అని చెప్పబడినది. అనగా మంజుడు భగవన్నామంనే హరినామమును జపించవలను. అంతేగాని మాయావాద తత్వవేత్తలు పలికినట్లు ఏ నామమైనా దేవీ దేవతల నామములు కాదు. కేవలము భగవన్నామమే ప్రభావశీలమైనది. పవిత్ర హరినామమును ఇతర దేవతల నామములతో సరిపోల్చివాడు పోషుండునని పిలువబడును. హరినామమును కంఫర్టబుల్ అయితే సరే, ఈ పేర చదివి నెక్స్ట్ హరినామమును భగవద్గీతమే జపించవలను గాని ఏ ఇంద్రియ భోగమునకో లేదా వ్యాపార ధోరణిలోనో కాదు. పవిత్రముగు మనస్సు కలవాడైనచో మంజుడు హీనవంశం నందు చండాల వంశమును జన్మించినప్పటికీ తనను పవిత్ర మనస్సు గలుగుటే కాక ఇతరులను ఉద్ధరింపగలిగినంతటి వాడును కాగలడు. దివ్యనామం యొక్క ప్రాముఖ్యమును గుర్చి పలుకున్నటువంటి యోగ్యుడును హరిదాసు ఠాకూర్ వలె అతడు కాగలడు. హరిదాస్ ఠాకూర్ను మహమ్మదీయ వంశం జన్మించినను అపరాధరహితంగా హరినామమును కీర్తించిన కారణంగా శ్రీ చైతన్యుల వారు అతన్ని నామాచారుని చేసిరి. వైదిక నిబంధనలు పాటించిన వంశమున అతడు జన్మించిన విషయం దానికి అడ్డు కాలేదు. అతడు హరినామమును అపరాధరహితముగా జపించడి కారణమున చైతన్య మహాప్రభు మరియు అద్వైతాచార్యులు అతన్ని ఆచార్యునిగా అంగీకరించరి. అతడు అన్ని రకములను తపస్సులను నిర్వహించినాడని, వేదాధ్యయమును కావించివాడని, యజ్ఞములు నిర్వహించినాడని వారు వెంటనే ఆమోదించరి. అది అప్రయత్నంగానే అవగతమవుతున్నది. అయినను స్మార్త బ్రాహ్మణుల అభిప్రాయం అనుసరించి హరినామము జపించడి హీన కులస్తులు పవిత్రులైనట్టు వారుగా భావింపబడినను వైదిక అనుష్ఠానమును కావింపబడియే ఉండును. లేదా వైదిక క్రతువుల నొనర్చుటకు బ్రాహ్మణ వంశమున జన్మకై వేచి ఉండవలను. కానీ నిజమునకు అది సత్యము కాదు. అట్టి వారు పవిత్రునందుటకై మరి జన్మ కొరకు వేచి ఉండని అవసరం లేదు. శీఘ్రమే వారు పవిత్రులు కాగలరు. అన్ని విధములకు అనుష్ఠానములను వారు అది వరకే వనరించినట్లుగా వారుగా పరిగణింపబడును. నిజమునకు నామాత్రపు బ్రాహ్మణులే పవిత్రత నొందుటకై పలు విధములను తపస్సులను చేపట్టి ఉండవలెను. ఇచ్చట ఉల్లేఖింపబడిన వైదిక క్రతువులు ఇంకొన్ని ఎన్నో కలవు. హరినామమును జపించి వారిచే అన్యును వసరింపబడినట్లే అగును. హరే కృష్ణ. హరే కృష్ణ. జుహువు అనగా హరినామమును జపించవారలు అన్ని విధములకు యజ్ఞములు నిర్వహించి ఉన్నారని భావం. సన్నుహు అనగా వారు సమస్త తీర్థస్థానములకేగి అచ్చట పవిత్రీకరణ కార్యములను వనరించి ఉన్నారనే అర్థం. వీనిన్నింటినీ పూర్తి కావించి ఉన్నందున అట్టి వారిలో ఆర్య అని పిలువబడును. కనుకనే వారు ఆర్యులు యందు జమకట్టబడుతుంది. ఆర్యులు అనగా నాగరిక మానవులు. వారి నడవడిక వైదిక అనుష్ఠానముచే నియమితమై ఉండను. కనుక హరినామమును పలుకు ఏ భక్తుడైనను పరమోత్తమ ఆర్యుడే. వేదాధ్యాయం కావింపున్నదే ఎవ్వడును ఆర్యుడు కాజాలుడు. కానీ హరినామమును జపించువారులు అది వరకే వేదాధ్యాయం కావించినట్టు వారిగా పరిగణింపబడను. ఇచ్చట అనుచు అన్నది ప్రత్యేక పదము ఉపయోగింపబడింది. ఉపదేశితమగు కర్మలన్నింటినీ పూర్తి కావించి ఉన్నందున వారు గురువులుగా నగుటకు యోగ్యులేరని దాని భావము. అవుతావమ్మా? చదువుతుందమ్మా. హరే కృష్ణ. ఈ శ్లోకమునందు వాడబడిన గృణంతి అను పదమునకు భావం ఏమనగా వారు చక్కని అనుష్ఠానమునందు సుస్థాపితులై ఉన్నారనియే. ఒకానొకడు హైకోర్టు న్యాయాధిపతి పీఠముపై కూర్చుండి తీర్పు నొసగుచున్నాడన్నచో న్యాయశాస్త్రపు పరీక్షలన్నింటి యందును ఉత్తీర్ణుడైనాడనియు, న్యాయశాస్త్రమును అధ్యయనం చేయువారి కన్నను లేదా న్యాయశాస్త్రమును భవిష్యత్తునందు చదవగోరు వారి కన్నను శ్రేష్ఠుడనియు భావము. అదే రీతిగా హరినామమును జపించు వారలు వాస్తవముగా వేదానుష్ఠానమును కావించు వారలకు యోగ్యతను బడయనున్న వారలకు అనగా బ్రాహ్మణ వంశమున జన్మించియు ఇంకను సంస్కరింపబడక వేదాధ్యయనమును యజ్ఞాచరణమును భవిష్యత్తునందు నిర్వహింపనున్నవారు.
వీరందరికన్నాను అతీతులయ్యుందురు. హరినామమును జపించి వారెవరైనను బద్ధ జీవనము నుండి శీఘ్రమే విడుదలను పొందుదురనియు మరియు దానిని శ్రవణము చేయువారు అనగా చండాలుర వంశము జన్మించినను నుండి ముక్కిడి వేదవచనములు పెక్కు చోట్ల కలవు. హరే కృష్ణ. 8వ శ్లోకంతో ఆపుదామమ్మా. కొంచెం ప్రభుజీ 8 చదవండి. హరే కృష్ణ. హే ప్రభు, కపిలుని నామమున సాక్షాత్తు నీవు విష్ణు భగవానుడవేనని నేను విశ్వసించుచున్నాను. నీవే పూర్ణ పురుషోత్తముడవు, పరబ్రహ్మమువు. కేవలము నీ కరుణ ద్వారానే ఎవరైనాను గుణ ప్రవాహము నుండి బయటపడుదురు. కనుక మునులు, ఋషులు మనస్సు మరియు ఇంద్రియముల కలత నుండి విడివడిన వారై నిన్ను ధ్యానింతురు. ప్రళయ సమయమున వేదములు నీయందే నిక్షిప్తమై ఉండును. భాష్యము. కపులుని జననీయకు దేవహూతి తన ప్రార్థనలను పొడిగించుటకు బదులు అతడు విష్ణు భగవానుడు తప్ప అన్యుడు కాడని సంగ్రహపరుచుచున్నది. తాను స్త్రీ అయిన కారణమున తనని కేవలము ప్రార్థన ద్వారా చక్కగా అర్చించుట ఆమెకు సాధ్యము కాకుండాను. అయినను భగవానుడు ప్రసన్నుడు కావాలని ఆమె అభిలషించాను. ఇచ్చట ప్రత్యక్కను పదము ప్రధానమైనది. యోగాభ్యాసమునందు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అను 8 అంగములు కలవు. ఇంద్రియ కార్యములన్నింటినీ విరమించుటే ప్రత్యాహారము. భౌతిక కర్మల నుండి ఇంద్రియములను విరమించినప్పుడే దేవహూతికి కలిగిన భగవదనుభూతి ఎవ్వరికైనాను సాధ్యము కాగలదు. మనుజుడు భక్తి యోగమును నెలకొనినప్పుడు అతని ఇంద్రియములు అన్యముగా రథములగుటకు అవకాశమే లేదు. అటువంటి పూర్ణ భక్తి యందు అతడు శ్రీకృష్ణ భగవాను యథాతథముగా అవగతము చేసుకొనగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇవి దేవహూతి ప్రార్థనలు. ఇక్కడ నుంచి మళ్ళీ కపిల భగవానుడు నెక్స్ట్ ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, సన్యాసంలోకి వెళ్ళడం మనకు వస్తుందమ్మా. సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ క్లాస్ లో ఈ చాప్టర్ అయిపోతుంది. సో నెక్స్ట్ శ్రీధర స్వామి అంటే ఎవరు ప్రభుజీ? ఏమా శ్రీధర చైతన్య మహాప్రభు శిష్యులమ్మా. వీళ్ళందరూ చైతన్య మహాప్రభు శిష్యులు. ఆయన కూడా మొత్తం మనకి భాష్యం అది రాసి చెప్పుకొచ్చారు అనమాట. ఆయన ప్రార్థనలు ఏమన్నీ కూడా బుక్స్ ఉన్నాయి. అంటే 1700 ఆ టైంలో వాళ్ళ అమ్మ అంతే. అప్పుడు చైతన్య మహాప్రభుతో ఉన్నవాళ్ళు 1600 1700 వాళ్ళు. ఇంకా సో నెక్స్ట్ వీక్ మనకి చాప్టర్ నెక్స్ట్ క్లాస్ లో ఈ చాప్టర్ అయిపోద్ది. 4వ వెళ్ళడమా లేకపోతే ఈ 3వ స్కందం మీద చిన్న పరీక్ష లాంటిది ఏమైనా తీసుకుంటారు? పరీక్షలు వద్దు. 10 అధ్యాయాలు చదువుకున్నాం అమ్మ. 10 అధ్యాయాలు చదువుకున్నాం. ఒక అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే బాగుంటుంది. ప్రభుజీ చిన్న క్వశ్చన్ ప్రభుజీ, చెప్పండి. నేను మిస్ అయినట్టున్నాను. కపిల మహాముని ఎందుకు అవతారం ఎత్తారు ప్రభుజీ కృష్ణ భగవానుడు? మనకి అది 23, 24 చాప్టర్లో వస్తుంది ప్రభు. కద్దపు ముని వాళ్ళకి భగవంతుడు అడుగుతాది కద్దమముని, మీరు వెళ్ళిపోతానంటున్నారు, మరి నన్ను ఎలాగ ఎవరు ధన్యుల్ని చేస్తారు, నా జీవితం ఎలాగా, ఆడపిల్లలందరూ పెళ్లిళ్ళే వెళ్ళిపోతారు కదా, అడుగుతాది. అడిగితే అప్పుడు చెప్తాడు, నీ కొడుకు పుడతాడు, నీ కొడుకు నిన్ను తరింప చేస్తాడు, నిన్నే కాదు లోకాన్ని కూడా తరింప చేస్తాడు అని చెప్తాడు. భగవంతుని కోసం తపస్సు చేస్తారు. భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు నీ అంత అందమైన వ్యక్తి మా కొడుకుగా పుట్టాలి అంటే అప్పుడు భగవంతుడే తనకు కొడుకుగా వస్తాడు. వచ్చిన తర్వాత కూతుళ్ళు అందరూ అయిపోయిన తర్వాత అమ్మ చెప్పినట్టు తనని ధన్యురాలు చేయడానికి కపిల ముని ఇవన్నీ ఆవిడతో మాట్లాడతాడు అన్నమాట. దేవహూతి భర్తగా అప్పటికే సన్యాసం తీసుకుని వెళ్ళిపోతే ఎగ్జామ్ పెడితే ఫస్ట్ మీకే వచ్చేస్తుంది మాతాజీ. అడుగుతుంది కదండి. మొన్న చాగంటి కోటేశ్వరరావు గారి దీనిలో విన్నా నేను. దేవహూతి ఆవిడ భర్తని అడుగుతుంది ఏమని, కొడుకు కావాలి, కొడుకు కావాలి అని. కొడుకు కావాలంటే భగవంతుడే ఎందుకు కొడుకుగా పుట్టాడు అనేది ప్రభుజీ అడుగుతున్న ప్రశ్న. భగవంతుడి కోసం తపస్సు చేసినప్పుడు భగవంతుడు నీలాంటి కొడుకు కావాలంటే భగవంతుడే వస్తాడు.
ఓకే. సో సో ఒక్కొక్కరు ఒక్కొక్క చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ట్రై చేస్తే బాగుంటుందమ్మా. చేస్తానంటే మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క చాప్టర్. మాకే బాగా వస్తది, అలా చేస్తే బాగుంటుంది. ఒక విధంగా భయపడుతున్నాం. సో భయపడడానికి ఏమీ లేదు, ఎవరు లేరు కదా. నాకు మనసులో అవి చెప్పటం చేత కాదు ప్రభుజీ. పర్లేదమ్మా, ట్రై చేయండి. మంచి చాప్టర్స్ ఉన్నాయి కదా. రాయమంటే రాసేయగలుగుతాం కానీ చెప్పలేం. సో మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయి ఇందులో? ఒక్కొక్కరికి ఒక 10 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఈ కపిలముని కార్యకలాపాలు వదిలేసి 32 నుంచి 25, 24 నుంచి 25 నుంచి చూసుకోవచ్చు. భక్తి యోగ మహిమ, అది మంచి చాప్టర్. అది మనకి వాళ్ళ చాప్టర్ లో చాలా చోట్ల వచ్చింది. త్రిగుణాలలో ఎవరు ప్రార్థించాలి అనేది, అవన్నీ 25వ చాప్టర్ రిఫరెన్స్. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయండి ప్రభుజీ. సరే సరే, ఎవరెవరు చెప్దామని ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, దాన్ని బట్టి నేను ఇస్తాను. చెప్తాం కానీ ఎంతవరకు పర్వాలేదు. తీసుకోండి. మీరు ఏ చాప్టర్ తీసుకుంటారు? ఎప్పుడు చెప్పాలి ప్రభుజీ? సో నెక్స్ట్ వీక్ మనకు సెషన్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ఒక్కొక్క 5 minutes, ఒక్కొక్కరు 5 minutes, 5 minutes చాలు ఒక్కొక్క చాప్టర్ గురించి. నువ్వు ఆ చాప్టర్ నువ్వు అధ్యాయం పెడితే దాన్ని బట్టి మేము కొంచెం చెప్పేయగలుగుతాం. ఎందుకంటే అక్కడ అధ్యాయం స్లైడ్ పెట్టచ్చు, అధ్యాయం స్లైడ్ పెడతాం. దానికే ఉంది, రాసుకుని చెప్పడమే కదా. చాప్టర్ ని చూస్ చేయమంటే ఇప్పుడు మేము చాప్టర్ లో ఒకసారి తిరగేయాలి ప్రభు, చూస్ చేయడానికి కూడా అది పరిస్థితి. చూస్ చేయడానికి టైటిల్స్ ఉన్నాయి కదమ్మా, టైటిల్స్ ఉన్నాయి కదా. టైటిల్ ప్రకారం చాప్టర్ 32వ చాప్టర్ పని ఎవరు చెప్పగలరు? లాస్ట్ చాప్టర్ మరి ఇవాళ ఈ చాప్టర్ కర్మబంధనం చెప్తాను నాన్న. కర్మబంధనం లేకపోతే భక్తి యోగం ఏదో చెప్తాను నేను. 32 బావగారు చెయ్యెత్తారు. 32 ఓకే. కర్మబంధనం నేను చెప్తాను ప్రభుజీ. ఇది 32 చెప్తారు. 32 నేను చెప్తాను. 32 మీరు చెప్పండి. తెలియదు. 31 ఎవరు చెప్తారు? ఇవ్వు నాన్న, ఏదో ఒకటి ఇవ్వమ్మ నాకు. జీవుల గతులు కూర్చిన కపిల భగవాన్ 31 చెప్పనా? 31 చెప్పు అయితే. కపిల భగవాన్. ఓకే ఓకే. కపిల భగవాన్ నుంచి విపరీత కర్మల వర్ణనం. అన్ని బాగున్నాయి నాన్న, దేనికి అవే అన్ని బాగున్నాయి. 30 బావగారు చెప్తున్నారు, రావణమూర్తి గారు. 29 కపిల భగవాన్ నుంచి భక్తి యోగ వివరణం. నేను చెప్తాను ప్రభుజీ. ఏం ప్రభుజీ? నేను చెప్తాను. చంద్రమౌళి ప్రభుజీ. నేను నోట్ చేసుకోవట్లేదు, మీరే గుర్తుంచుకోవాలి. 29 భక్తి యోగానుష్ఠానం గురించి కపిల భగవాన్ ఉపదేశం 28. ఏమా తీసుకుంటున్నారా? మంచి 28 నేను చెప్తానండి, నేను చెప్తాను. 32లో ప్రభుజీ 32లో 43 శ్లోకాలు ఉన్నాయి. ఈ 43 శ్లోకాల గురించి చెప్పాలి. అంటే 5 నిమిషాలు అంటున్నారు కదమ్మా, టూకీగా చెప్తాం. 27 సారాంశం 5 నిమిషాల్లో చెప్పాలా? 27 ఎవరు చెప్తారు? ఇప్పుడు అమ్మా స్లైడ్స్ చెప్తాను నేను. చిన్న స్టోరీ లాగా చెప్తే సరిపోతుంది మాత. అమ్మ ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి. 27 ఎవరు చెప్తారు? ప్రకృతి అవగాహన. అక్క తల్లెక్క చెప్తున్నారా? సరస్వతక్క. 26 భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు. అమ్మ సుజాత మాతాజీ మీరేం తీసుకున్నారు ఇంకా లేదా? 26 ఓకే. భక్తి మహిమ 25. మాయ్ గారు నేను చెప్తాను. మీరు చెప్తారమ్మా? బారామణి మాతాజీ. కర్దభూమిని సన్యాసం. విజయ మాతాజీ మీరు చెప్పర్లేదమ్మా, మీ దగ్గర పుస్తకం లేదని నేను ఫోర్స్ చేయట్లేదు. పుస్తకం ఉందండి, భాగవతం. ఓకే ఓకే. కర్దభూమిని సన్యాసం 24 ఎవరు చెప్తారమ్మా? ఇంకా నేను చెప్తాను ప్రభుజీ. మీరు చెప్తారా? కర్దభూమిని సన్యాసం అంతే. ఇంకా ఇంకెవరైనా చెప్తానంటే, ఎవరైనా చెప్తానన్నా ఇంకా మిగతా వాళ్ళు అయిన చాప్టర్ నైనా తీసుకోవచ్చు. అదే చాప్టర్ ఇద్దరు చెప్పచ్చు, తప్పేమీ లేదు. అవును, ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళుతుంది కూడాను. అప్పుడు ఇన్ని శ్లోకాలు 5 నిమిషాల్లో చెప్పాలంటే ఫిల్టర్ చేయడం చాలా కష్టంగా ఉంది. అన్ని శ్లోకాలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చాప్టర్ తాలూకా జిస్ట్ చెప్పండి. మీకు 1-2 శ్లోకాలు రిఫరెన్స్ తీసుకుని ఆ శ్లోకాలు చెప్పండి.
శ్లోకాల గురించి హిరణ్యాక్షుని సంహారం చెప్పొచ్చు కదండి. ఏమా? హిరణ్యాక్షుని సంహారం. హిరణ్యాక్షుని సంహారము అది ఇంకా ముందు కదమ్మా. 19 ఉంది నాన్న. 19 ఉంది. అది 19. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటారా? మనం అది పూర్తిగా చదివామా? హిరణ్యాక్షుని సంహారం నాకు గుర్తులేదు. చదివామా? అంటే తాత్పర్యంతో భాష్యంతో చదివామా అని. లేదు డీటెయిల్డ్ గా వెళ్ళలేదు. భాష్యంతో మనము కపిల ముని భక్తి యోగ మహిమ చదివా. అమ్మా విజయమాతాజీ మీరు చెప్తానంటే 19 చెప్పండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే ఓకే. ఇంకా ఇంకెవరున్నారమ్మా చెప్తా అనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు? రేపు నీకు లిస్ట్ పెట్టేస్తాం మేమే మర్చిపోకుండా. గుర్తుంటే లిస్ట్ పెట్టి, లేకపోతే రికార్డింగ్ ఉంది కదా మళ్ళీ వెనక్కి విని మళ్ళీ లిస్ట్ పెట్టాలి. సరే, సో నెక్స్ట్ వీక్ 33వ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 19 నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు విజయమాతాజీ, ఆ తర్వాత 20-21 చెప్పకపోయినా పర్వాలేదు, 24 రేవతి చెప్తారు. అక్కడి నుంచి వరుసగా చెప్పుకెళ్ళిపోతుంది. 5 నిమిషాలు. ఒకవేళ అవ్వకపోతే మంగళవారం అవ్వకపోతే నెక్స్ట్ వారానికి వెళ్తుంది, ఎందుకంటే మంగళవారం నాకు కొంచెం టైట్ గా ఉంటది కాబట్టి. అలాగేనమ్మా. ఆ తర్వాత మనం 4వ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకెవరైనా మామయ్య గారు కానీ శారదా మాతాజీ ఇంకెవరైనా మీరు చెప్తానంటే మీరు కూడా ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యి రావచ్చు. ఇందులో వీళ్ళు ఎవరు చెప్పనివి 21, 22, 23 ట్రై చేస్తాను ప్రభుజీ. చేస్తారు. ఏది తీసుకుంటారమ్మా? 23 తీసుకుంటారు? ఓకే ప్రభుజీ, ఏదైనా పర్లేదు, ట్రై చేస్తాను. 23 చెప్తాను ప్రభుజీ. దేవహూతి పరితాపం అది సరే ఓకే. సో దీంతో దట్స్ క్లోజ్డ్. ఇంకా 19వ తారీఖు ప్రోగ్రామ్ గురించి పాటలు నిరూపం పెట్టారు. మనకి ఇప్పుడు టైం ఉంది అంటే పెట్టారు ప్రభుజీ, చూసాం. అది సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, లేకపోతే ఆదివారం మాట్లాడుకుందాం. కొంచెం మీరు ప్రాక్టీస్ చేసి వస్తానంటే. మాతాజీ మీరు పాడతారమ్మా ఇది సంసార దావనల? భారతి మాతాజీ పాడతాను మాతాజీ. ఓకే అమ్మా. సో నరసింహారతి ఎవరు పాడుతున్నారు? సరస్వతి తల్లికి పాడుతుందేమో, మన బాగానే వచ్చిందమ్మా తల్లి. మీరు పాడతారా మాతాజీ? లేకపోతే అమ్మా మీరు పాడదాం అనుకుంటున్నారా? లేదమ్మా, లేదు. నరసింహారతి పాడమంటే పాడతాను. నరసింహారతి పాడండి అక్క, మీరు నరసింహారతి పాడండి. సో నెక్స్ట్ ఏంటమ్మా మీరు? 3వది శిష్టాష్టకం ఒకటి ఉంది. శిష్టాష్టకము రేవతి పాడుతా అన్నారు, వదిన పాడతాను. ఓకే, అయితే ఇంకేమున్నాయనన్నా మరి తులసి మాతది అది నిరుపమాళ్ళు పాడతారు కదా. తులసి హారతి పాడతానంటే పాడొచ్చు, అది కొంచెం వేరుగా ఉంది, కొంచెం కష్టం అనుకుంటే మీరు పాడండి అత్తమ్మ గారు, పర్వాలేదు. శిష్టాష్టకం మీరు తీసుకోండి, పర్వాలేదు. లేదు లిస్ట్ లో ఉన్నవి చెప్తున్నానమ్మా. లిస్ట్ లోనే ఉంది అత్తమ్మ గారు శిష్టాష్టకము. నువ్వు చదువుతాలి, మీరు పాడండి అమ్మా. అందుకు కాదు మామూలుగా మీరు సంసారదా పాడతానంటే పాడండి, మీరు ఇంకా బాగా పాడతారు నాకంటే. ఏం లేదు కానివ్వండి అమ్మా. పాడండి భారతి మాతాజీ పాడండి, పర్వాలేదు. ఓకే, శిష్టాష్టకము వదిలి పాడుతున్నారు. నరసింహారతి అయిపోయింది. 10 offenses సుజాత మాతాజీ అనుకున్నాం కదమ్మా, రైట్. మీకు ఇంగ్లీష్ లో 10 offenses. ఆ తర్వాత మనకి 2 ఉన్నాయి, తులసి హారతిని గురు మహిమ. తులసి హారతి నేను ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేస్తారా? వెరీ గుడ్. ఒకవేళ నాకేమైనా కొంచెం టైం అది దొరకకపోతే నేను సండే చెప్పేస్తాను ఏదో. సరే. ఓకే, అమ్మ గురు మహిమ పాట పాడతారమ్మా, లేదంటే నిరుపం పాడుతుంది? చూస్తాను, పర్వాలేదు. ఓకే, చూడు. విజయమాతాజీ మనకి ప్రేయర్స్ పాడుతున్నారు. ప్రేమ ప్రేయర్స్ ఏవి నాన్న? అది ప్రేమధ్వని స్తోత్రాలమ్మా. అవన్నీ చదువుతానే ఉంది, తెలుగులో విజయమాతాజీ చదువుతా అన్నారు. చదవని నాన్న. నేను చదువుతాను. మీరు చదువుతా అన్నారు కాబట్టి ఇంకా మిగిలింది ఏముందమ్మా? అంతే కదా, అంతే. సో చూద్దాం అమ్మా. మామూలు ప్రేయర్స్ కావాలంటే ఒకరు పాడచ్చు, బట్ అది నార్మల్ గా నేనే పాడతాను మామూలు ప్రేయర్స్. సో అలాగే నాన్న. సో ఇవాళ నరసింహారతి ఎవరు పాడుతున్నారు? నేను పాడతాను ప్రభు. మీరు పాడతారు ప్రభు. ఓకే. ఇంకేం పర్వాలేదు కదమ్మా, ఇంకా అలాగే చూసుకుందామా. ఒక ప్రోగ్రామ్ పాట నువ్వు చూడమ్మా, ట్రై చేయి, నీ వీళ్ళని చూసుకుని అది
ప్రాక్టీస్ చేయగలం. వింటే ఒకసారి వింటే ఐడియా వచ్చేస్తుంది. హరే కృష్ణ. శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ. శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యకాశిపూర్వచస కిలటంకానకాలయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహోదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే తవ కరకమలవరేణకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తనుభృంగాం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్. జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్. నిత గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత గౌర హరి బోల్. లక్ష్మీ నరసింహ భగవాన్ కి జై. మహారాజ్ కి జై. హరే కృష్ణ. బాగుంది ప్రభుజీ, వెరీ నైస్ వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏమ్మా ఇక్కడతోని అలాగే నాన్న డిస్కస్ చేయాల్సింది ఉందా? టైం కూడా ఎవరి అధ్యాయాలు కనబడుతున్నాయి అప్పుడే మాకు. ఈ రోజు హరినామ సంకీర్తన గురించి చాలా, అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడారు ప్రభుజీ లాస్ట్ వచ్చేసరికి. ఈ లాస్ట్ 8 శ్లోకాలు హరినామ సంకీర్తన గురించి ఎక్కువ మాట్లాడారంటారా? అవును ప్రభుజీ, బాగుంది. ప్రభుజీ ఏది అక్కర్లేదని తేల్చారు చివరికి. అవును 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 ప్రభుజీ, ఇప్పుడు హరినామ సంకీర్తన చేస్తే భగవంతుడే మనకున్న కోరికలు తీరుస్తారంటారు కదా, ఒక దాంట్లో రాస్తారు. మనకున్న కోరికలు కొంచెం అతీతమైనవి అనుకోండి, అప్పుడు అవి కూడా తీరుస్తారంటారా? తీరుస్తారు తీరుస్తారు తీరుస్తారు. ఏదైనా న్యాయమైంది అయితే ఏదైనా ఏ కోరికైనా తీరుస్తారు. లిమిట్స్ లో ఉండాలి కదా ప్రభుజీ? లిమిట్స్ లో ఉండాలంటారా? సో ఒక 2 నిమిషాలు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను నిరుపమ లాస్ట్ వీక్ నాకు స్టోరీ చెప్పింది. ఒక రోజు ఒక గురువు గారు శిష్యులతో చెట్టు కింద కూర్చుని ఉంటారంట. కూర్చుని ఉంటే ఆ చెట్టు కోరుకుంటుందంట. చెట్టుతో మాట్లాడగలుగుతారు గురువు గారు చెట్టుతో మాట్లాడుతుంటారు. ఆ చెట్టు ఒక కోరిక నాకు ఈ జన్మలోని రాజు అవ్వాలనుంది అని గురువు దీవించేస్తారు. సో ఆ చెట్టు జన్మలో రాజు అవ్వాలుంది అని కోరుకుంటుందంట. ఆ గురువు ఏమో తదాస్తు దీవించేస్తారు. దీవించేస్తే అడుగుతారట, చెట్టు రాజు అవ్వడం ఏంటంటే ప్రభు, అది కూడా ఇదే జన్మలో రాజు ఎలాగవుతుంది అని. అర్థమవుతుంది ప్రభు? సో కానీ నాకు భగవంతుడు అలా దీవించాలనిపించాడు, నేను దీవించేశాను అంటాడు. అయితే తర్వాత ఏమవుద్ది, మర్నాడు చెట్టు పడిపోద్ది. చెట్టు పడిపోతే శిష్యులు అంటారంట, అదేమిటి ప్రభు గురువు గారు మీరు దాన్ని రాజు అవుతారన్నారు, ఇప్పుడు ఆల్రెడీ చెట్టు పడిపోయింది అని. అంటే సరే మన గురువు గారు ఏమో సర్లే మనం దీవించింది కదా, దేవుడు తలుస్తే అది జరుగుద్ది అని. ఆ తర్వాత భరతుడు రాముడు పాదుకులు చేయడానికి ఆ చెట్టు చెక్క వాడారంట. అట్లా ఆ పాదుకలు తీసుకెళ్లి సింహాసనం పెట్టి 14 సంవత్సరాలు పరిపాలించుకున్నాడు రాజు. అలాగా రాజు అయిందంట.
అట్లాగా భగవంతుడు ఎటువంటి కోరికనైనా తీర్చగలుగుతాడు. కానీ శుద్ధ భక్తుడు అంటే మరి కోరికలే ఉండకూడదు కదా ప్రభుజీ. మరి కరెక్ట్ చాంటింగ్ చేస్తున్నావు, కోరికలు వస్తున్నాయి. కరెక్ట్ 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 అది కూడా ఆయన బాధ్యత అయిపోతుంది ప్రభు. అప్పుడు మిమ్మల్ని కోరిక తీర్చి మిమ్మల్ని శుద్ధ భక్తులు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనే వహిస్తాడు. మీ కోరిక మనం మొదటి చాలా డిస్కస్ చేసుకున్నాం ప్రభు. దేవతలు ఇచ్చి వలన తీరే కోరికకి భగవంతుడి వలన తీరే కోరిక ఉన్న తేడానే అది. భగవంతుడు వచ్చిన కోరికతోని మనకి ఇంకా కోరిక కోరాల్సిన అవసరం లేని సందర్భం వచ్చి భక్తిలోకి వెళ్ళిపోతాం. ఆ కోరిక కూడా భగవంతుడు తీర్చి మిమ్మల్ని భక్తిలోకి తీసుకెళ్లే మార్గంలోకి వెళ్ళడం కోసమే ఆ కోరికను మీకు ప్రసాదిస్తాడు. కానీ ప్రస్తుతానికి మనం మాత్రం కోరికతో భక్తి చేస్తా ఉండాలి ప్రభుజీ. అలా కోరికతో భక్తి చేయడం అనేది కాదు. ఇవాళ శ్లోకాల్లోనే క్లియర్ గా వచ్చింది, కేవలం హరినామ సంకీర్తన భగవంతుని ప్రేమ కోసమే చెయ్యాలి. భగవంతుని ప్రీత్యార్థమే హరినామ సంకీర్తన చేసిన వాళ్ళు నాకు ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఎటువంటి భక్తుల్లో రకాలు, ఎటువంటి భక్తులు కావాలంటే భగవంతుని ఆయన ఆనందం కోసం. ఒకసారి మనం ఆయన ఆనందం కోసము భగవన్నామ స్మరణ చేస్తే మన కోరికలు పోతాయి ప్రభు. మన కోరికలు పోతాయి అంటే కోరికలు పోతాయి అంటే కోరికలు చచ్చిపోతాయి అనేది కాదు, ఆ కోరిక మీద మమకారం పోతుంది. ఆ కోరిక పెద్ద ఇంపార్టెంట్ అవ్వదు. ఇంకా ఆ కోరిక పెద్ద ఇంపార్టెంట్. అది చాలా నైస్ ప్రభు. ఆ స్టేట్ కి వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అది స్టేట్ కి వెళ్ళగలగాలి. కానీ 25వ చాప్టర్ ఇంచుమించు అదే, మన 25వ చాప్టర్ అయిపోయిన చాప్టర్ అంతా అదే చెప్పుకొచ్చారు యాక్చువల్ గా. మీరు మళ్ళీ ఒకసారి భాష్యం చదువుకుంటే. ప్రభుజీ, ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకోకముందే మనం చాటింగ్ చేస్తున్నాం కదా, ఇది కూడా మనకి మన భక్తి మార్గంలో పెంచడానికి కదా ప్రభుజీ మనం చేసేది. ఇప్పుడు చాంటింగ్ కూడా చేసేది భక్తి మార్గం పెరగదు. సో ప్రభుజీ, ఇనిషియేషన్ రెండు సెపరేట్ థింగ్స్ ప్రభు. ఇనిషియేషన్ అంటే ఇట్స్ స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి ఇంకా దీక్ష పెరగాలి అన్న ఉద్దేశంతో. ఇనిషియేషన్ తో సంబంధం లేదు ప్రభు. ఇనిషియేషన్ అంత చిన్న ప్రక్రియ. భగవంతుడి మీద ప్రేమ తెచ్చుకోవడానికి, భగవంతుని భక్తి పొందడానికి, భగవంతుని మన్నన పొందడానికి ఇనిషియేషన్ తో సంబంధమే లేదు. మనల్ని మరింత మార్గంలో పెట్టుకోవడం కోసం ఇనిషియేషన్ ప్రాసెస్. మనల్ని ఇట్స్ జస్ట్ శుద్ధ భక్తులు చేయడానికి బెంచ్ మార్క్ లాంటిది అంతే తప్పితే. ఇనిషియేషన్ అంటే ఏంటి ప్రభుజీ? ఏమా? దీక్ష అమ్మా. దీక్ష ఇనిషియేషన్ అంటే దీక్ష అంటే ఆ రోజు మన పేరు మారుస్తారు. మన అంటే ఇనిషియేషన్ అంటే అమ్మా గురువుని ఆ రోజు మనం గురువుని ఎంచుకున్నట్టు, ఇంకా గురువుని మాటలు మనం ఫాలో అయ్యి, గురువుని ఆజ్ఞలు ఫాలో అయ్యి ముందుకు వెళ్తున్నట్టు. ప్రభుజీ, మా మిస్సెస్ కి ఒక డౌట్ వచ్చింది అన్నమాట. చెప్పండి, అడగండి. ఇనిషియేషన్ తీసుకోకపోతే కనుక మనం భక్తులు కాలేమా? దానికి దీనికి సంబంధం లేదు. అదే రామదాస్ ఇనిషియేషన్ తీసుకోలేదు, అన్నమయ్య ఇనిషియేషన్ తీసుకోలేదు, మీరాబాయి ఇనిషియేషన్ తీసుకోలేదు, వీళ్ళందరూ ఇనిషియేషన్ తీసుకోలేదు కదా ప్రభు. భక్తులు కావడానికి దీక్ష అవసరం లేదనుకుంటాను. అంతే, భక్తికి దీక్షకి సంబంధం లేదు ప్రభు. భక్తికి దీక్షకి సంబంధం లేదు. సో ఇనిషియేషన్ అదొక జస్ట్ ఒక మైల్ స్టోన్ లాగా కావాలంటే తీసుకోవాలి. అంతే, ఇనిషియేషన్ దీనికి సంబంధం లేదు. వాళ్ళు లాస్ట్ చెప్పారు కదా ప్రభుజీ, ఈ అన్ని దాటుకుని వస్తా ఉంటేనే మనం ఈ చాంటింగ్ వరకు వెళ్ళగలుగుతామా అనేది కూడా చెప్పారు కదా. అంటే ఇనిషియేషన్ తీసుకోవాలన్న ఆసక్తి మనం చూపించాలి. అది ఆసక్తి చూపించడం కూడా భక్తి మార్గం వైపు వెళ్ళడానికి ఒక మార్గం మాత్రమే. చెప్పారు కదా ప్రభు, ఇవన్నీ డిఫరెంట్ ఉపనదుల్లాగా భక్తి మార్గంలోకి వెళ్ళడానికి నది మాత్రం, భక్తి మార్గం అనే నదిలోకి కలిసే ఉపనదులు అని చెప్పారు ఇవాళ మనకు ఒక భాష్యంలో ఎంచుకున్నాను. సో ఇంత మాత్రం ఇనిషియేషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు ప్రభు. ఇనిషియేషన్ ఉందా లేదా అనేది అసలు ఇంపార్టెంట్ ఆస్పెక్టే కాదు. అవును ప్రభు, అది ఎన్హాన్స్ చేస్తుంది. అది మీకు ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ఎస్, దానికోసం ప్రయత్నించవచ్చు. గురువు ఇనిషియేషన్ తీసుకుంటే గురువు గారు అలాగా స్టార్ట్ అవుతుంది. గురువు గారి దగ్గర మనం దీక్ష తీసుకుంటే గురు శిష్య సంబంధం స్టార్ట్ అవుతుంది. గురు శిష్యుల బంధం ఏర్పడుతుంది. అది ఎట్లాగంటే ఆ గురువు ఈ శిష్యుడు చేసే కర్మల్ని నేను స్వీకరిస్తాను, ఈ శిష్యుడు మా చెడు కర్మలు చేయడు అని నమ్మిన నాడు మీకు ఇనిషియేషన్ ఇస్తారు. మీ కర్మలు ఆయనకి అంటుకుంటాయి కూడా.
ఆయన తెలుస్తాయి కూడా. జయపతాక మహారాజ్ గారు చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన అడిగితే ఆయనని ఎవరో అడిగారు, మీరు మరి ఇంత తెలిసిన వ్యక్తి కదా, మీకు ఎందుకు ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, నా శిష్యులు ఎవరో నా మాట వినలేదు అన్నారు. ఆయన ఎక్కడో నా శిష్యులు నా మాట వినలేదు అన్నారు. అలా ఉంటుంది అన్నమాట వాళ్ళ స్థితి. శిష్యులు చేసిన పాపం పనులు కూడా పాపం స్వీకరిస్తారు. జయపతాక మహారాజ్ గారు ఇస్ లైక్ ఎ స్టాండర్డ్ కదా, వెరీ అథారిటేటివ్ పర్సన్. ఇస్కాన్ లోని వెరీ అథారిటేటివ్. గురువు గారు దొరకడం కూడా చాలా కష్టం ప్రభుజీ. ఏమ్మా? అవునమ్మా, అది కూడా భగవంతుడు కూడా అదృష్టమే రావాలి, భగవంతుని కృపతోనే రావాలి. అవన్నీ మన చేతిలో ఉన్న విషయాలు కాదు, మన ప్రయత్నం మనం చేసుకు వెళ్ళడం. మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో ఆ రోజే గురువు మనకు ఎదురు పడతారమ్మా. మనం రెడీ కానంత గురువు మనకి దొరుకుతుంది. భక్తుడిలో తపన వస్తే గురువు వస్తారంటారు. The moment you are ready, that the guru is there in front of you. అవును, చుట్టూనే ఉంటారు కానీ మనం రెడీ అన్నంతసేపు ఆయన మనకి ఇదవరు. లాస్ట్ క్లాస్ లో లీలానంద దాస్ గారు చెప్పారు కదా, చాలా మంది అల్లం వెల్లుల్లిపాయలు ప్లస్ ఉల్లిపాయ దగ్గర అక్కడ ఆగిపోతున్నారు. అవును ప్రభు, అవును. మరి దీక్ష తీసుకుంటే మరి ఆ 4 విషయాలు పూర్తిగా పాటిస్తాను అని దీక్ష తీసుకుంటున్నారు కదా, ఆనియన్ గార్లిక్ వదిలేసి. ప్రభుజీ ఇంత తెలిసినా కూడా మనం ఇంకా ఇప్పుడు పికిల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మామిడికాయ పికిల్ పెడుతున్నారు అందరు, దాంట్లో వెల్లుల్లిపాయ వేస్తున్నారు. లేకుండా వేసుకోగలగాలి అంతే. అది ఉందని తెలిసినా సరే ఇంకా ఈ ఒక్క వెల్లుల్లిపాయ కదా అనేసి తినగలుగుతున్నాం అంటే మనలో ఎక్కడో లోపం ఉన్నట్టే కదా ప్రభుజీ. ప్రభుజీ ఆరోగ్యానికి మంచిదే కదండి అమ్మా, అది ఆరోగ్యానికి మంచిదే కానీ ఇదేంటి స్పిరిచువల్ జర్నీకి, ఆధ్యాత్మిక జర్నీకి అది పడదు వెల్లుల్లి. సో ఆరోగ్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూసినా సరే, బట్ ఓవరాల్ పాయింట్ ఆఫ్ లైఫ్ లో చూసినప్పుడు ఆధ్యాత్మిక దానికి అది వెల్లుల్లి తమో గుణ శక్తిని ఇచ్చే గుణాలు వెల్లుల్లిని ఉల్లిపాయ అవుతుంటారు. ఆధ్యాత్మిక సాధనకి దూరంగా ఉంచుకుంటారు. ఆనియన్స్ ఈజీగా మానేస్తున్నాం కానీ ఇది వెల్లుల్లిపాయలు మాత్రం చాలా కష్టం అయిపోతుంది. లేదు ప్రభుజీ, అలా ఏమీ లేదు ప్రభుజీ, మానేడు పెద్ద విషయం. అవును, ఇదివరకు ఫస్ట్ లో ప్రభుజీ మేము ఆనియన్ తినేవాళ్ళం అనమాట. ఎప్పుడు మంచి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా సరే అప్పుడు ఆనియన్తో ఏమైనా చేసి తింటే అసలు చాంటింగ్ అసలు బ్యాగ్ ముట్టుకోవడానికి కూడా ఆలోచించేవాళ్ళం ప్రభుజీ. అంత లేదు కాదు. మళ్ళీ సాయంత్రం దాకా బాధపడి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అప్పుడు పట్టుకొని మళ్ళీ 60 రౌండ్స్ చేసేవాళ్ళం అన్నమాట. అదొక ఎక్స్పీరియన్స్. సరే ప్రభు, 9:30 అవుతుంది, చూసుకోండి టైము. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభు ఇక్కడ ఆపుతున్నాను. మళ్ళీ సండే క్లాస్ కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.